వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. ఆంధ్రప్రదేశ్లో అమరావతి అంశం రాజకీయంగా ఊపందుకుంటోంది, వేడిని రాజుకుంటోంది మెల్లమెల్లగా. తెలుగుదేశం పార్టీ పెట్టిన 48 గంటల గడువు తీరిపోయింది. కొద్దిసేపటి క్రితమే పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు తమ కార్యాచరణను ఏం చేయబోతున్నది చెప్పే ప్రయత్నం చేశారు. ఇక గతంలో ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న నాయకులు కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి కానీ గతంలో ఏం చెప్పారు, అప్పుడున్న మాటలు ఇప్పుడు ఎలా మాట మార్చారు అనేది ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేశారు. అయితే అమరావతికి సంబంధించి అసలు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఇంత మొండిగా వ్యవహరిస్తోంది, ఇది సాధ్యం కాదని తెలిసి కూడా ఎందుకు ఇలా ప్రవర్తిస్తోంది, అసాధ్యాన్ని సుసాధ్యం చేయగలమనే ఓవర్ కాన్ఫిడెన్సా లేకపోతే ఇంకేదైనా వెనక ఏదైనా దన్ను కనబడుతోందా, ఎవరిని చూసుకుని ఈ అండ చూసుకొని ఇలా దుందుడుకుగా వెళుతోందనేది చాలామంది విశ్లేషించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవైపు పదే పదే కోర్టులు నిర్ణయాలను తప్పుపడుతున్నా ఆల్రెడీ ఈ విషయంలో కూడా అప్పుడే తొలి దెబ్బ పడింది కోర్టు నుంచి అమరావతి విషయంలో ప్రభుత్వానికి. ఆల్రెడీ చట్ట ఉల్లంఘనలు శాసన ఉల్లంఘనలు కూడా జరిగాయి అమరావతి విషయంలోనే. ఇన్ని చేస్తూ ఎందుకు ఇలా దూకుడుగా వెళుతున్నారనేది చాలామంది ప్రశ్నిస్తున్నారు ప్రభుత్వాన్ని. అలాగే ఎందుకు లెక్క చేయడం లేదు, ప్రజల అభీష్టాన్ని ఎందుకు లెక్క చేయడం లేదు, అలాగే ప్రతిపక్షాలు ముక్త కంఠంతో చెప్తున్నప్పటికీ ఎందుకు లక్ష్య పెట్టడం లేదు, ఏం చూసుకుని ఏ ఉద్దేశంతో లక్ష్య పెట్టడం లేదనేది కీలకమైన అంశం. మరొక అంశం, అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని అమరావతి ప్రాంత వాసులు, ఆ 2 జిల్లాల ప్రజలతో పాటు రాష్ట్రంలోని మిగతా ప్రాంత ప్రజలు కూడా అడుగుతున్నారు. కానీ ఎక్కడా కూడా వైజాగ్లో కావాలని ఎవరు అడిగింది లేదు, లేకపోతే ఇంకెక్కడో కావాలని ఎవరు అడిగింది లేదు. లేని దాన్ని ఎందుకు క్రియేట్ చేస్తున్నాను, ఉన్నదాన్ని ఎందుకు చంపేసే ప్రయత్నం చేస్తున్నారు అనేది లేటెస్ట్గా మొదలైన ప్రశ్న. ఇక వికేంద్రీకరణ అంశాన్ని మేము మేనిఫెస్టోలో పెట్టాం అని నిన్న ఒక మంత్రి గారు చాలా ఘనంగా చెప్పే ప్రయత్నం చేశారు. మేనిఫెస్టోనే మాకు భగవద్గీత, బైబిలు, ఖురాను కాబట్టి ఆ మేరకు మేనిఫెస్టోను అమలు చేసే దిశగానే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నారు అని చెప్పే ప్రయత్నం చేశారు ఆ మంత్రి గారు. అయితే ఆ మంత్రి గారు చెప్పిన దానికి వాళ్ళ సొంత పత్రికే పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఎక్కడో లోపల 8వ పేజీలో చిన్న ముక్క వేశారు. నిజంగా మేనిఫెస్టోలో పెట్టి ఉంటే, దాన్ని ఆ రోజే చెప్పి ఉంటే ఇవాళ అది బ్యానర్ అయి కూర్చునేది. చంద్రబాబు నాయుడుకి చుక్కలు చూపించేలాగా బ్యానర్ అయి కూర్చునేది. అలా చేయలేదు. పైగా మంత్రి గారు ఏదో చెప్తే దాన్ని కూడా ఎక్కడో లోపలేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకా మేనిఫెస్టోలో చెప్పిన కీలకమైన మరొక అంశం కూడా ఉంది. అదేంటనేది చర్చలో చూద్దాం. వీళ్ళు అసలు రాజధానికి సంబంధించి మేనిఫెస్టోలో చెప్పారా, మంత్రి గారు చెప్పినట్టుగా ఇదేమైనా ఉందా, ఇది నిజానికి ప్రతిపక్షాలు కానీ ప్రజలు కానీ అడుగుతున్న దానికి ఇది సమాధానమా, అందులో ఏం పెట్టారు, వీటితో పాటు ప్రభుత్వం యొక్క వైఖరికి కారణం ఏంటి అనేది చర్చిద్దాం. ఇక డిబేట్లో మనతో పాల్గొంటున్నారు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి గారు చర్చలో పాల్గొంటున్నారు. అలాగే విల్సన్ గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, అండ్ శివశంకర్ గారు జనసేన ప్రధాన కార్యదర్శి, అండ్ అరిమిల్లి రాధాకృష్ణ గారు తెలుగుదేశం పార్టీ నాయకులు, తణుకు మాజీ శాసనసభ్యులు కూడా మనతో డిబేట్లో ఉన్నారు. ముందుగా రాధాకృష్ణ గారు నమస్కారం. నమస్తే అండి. నమస్తే వెంకటేష్ గారు. రాధాకృష్ణ గారు, చంద్రబాబు నాయుడు గారు ఇందాకే ప్రెస్ మీట్లో వచ్చి మాట్లాడారు. అంటే అఫ్కోర్స్ 48 గంటల డెడ్ లైన్ అన్నారు కాబట్టి తర్వాత ఏదైనా సీరియస్ డెసిషన్ అనౌన్స్ చేస్తారేమో అని చాలామంది ఎదురు చూశారు. ఎందుకంటే మీరు జనసేన రెండే రాజీనామాలు డిమాండ్ చేశాయి. మీరైతే డిజాల్వ్ చేయాలన్నారు అనుకోండి, వారేమో 2 జిల్లాల ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని అడిగారు. 48 గంటల గడువు ముగిసిన నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారు చెప్పింది ఏంటి, పార్టీ క్యాడర్ కానీ ప్రజలకి చెప్పింది ఏంటి, ఏమన్నా ఒక క్లారిటీ ఉందా మీకు? ఈరోజు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల ముందు పాదయాత్ర చేస్తూ రాష్ట్రం అంతా కూడా తిరిగి అన్ని చోట్ల కూడా ఒకటే చెప్పారు, రాజధాని అమరావతి కింద ఉంటుంది, అమరావతి ఉంటుందని చెప్పారు. వారి నాయకులందరూ కూడా, ఈ రోజు మంత్రులుగా ఉన్న వాళ్ళందరూ కూడా ముఖ్య నాయకులు అదే పాట పాడారు. ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు ఏదైతే మేనిఫెస్టో కమిటీ చైర్మన్ గా ఉన్నారో, వెంకటేశ్వర్లు గారు కూడా అమరావతి ఇక్కడే ఉంటుందని స్పష్టంగా చెప్పారు. ఈ రోజు మాట తప్పి మడమ తిప్పి ఏ విధంగా ఈ రోజు ఒక విశ్వసనీయతకి ఒక నమ్మకానికి ప్రతీక అని జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా చెప్పుకునేవారు. పాదయాత్రలో ప్రతి పాదయాత్రలోనూ కూడా అదే పాఠం వల్లించేవారండి. ఒక విశ్వసనీయతకి మా కుటుంబం పెట్టింది పేరు ఈ రాష్ట్రంలో, ఒకసారి మాట ఇచ్చామంటే మాట తప్పమని చెప్పారు. అలాగే విజయలక్ష్మి గారు కూడా ఈ మధ్యన ఒక బుక్ రిలీజ్ కూడా చేశారు రాజశేఖర రెడ్డి గారి గురించి. దానిలో కూడా ఆవిడ ఒక సెంటెన్స్ కూడా రాశారండి. అది
రాజశేఖర రెడ్డి గారు సన్నీబాబు గారి గురించి ఏం చెప్పారంటే, మనం ఒక మాట ఇచ్చామంటే ఎవరి గురించి? ఆ మాట మీద నిలబడాలి సన్నీబాబు అని చెప్పారని చెప్పేసి విజయలక్ష్మి గారు కూడా రాయటం జరిగింది. ఈ రోజు అంత విశ్వసనీయతకి పేరున్నటువంటి కుటుంబం నుంచినటువంటి వ్యక్తి ఆ రోజు పాదయాత్రలో అనేకమైనటువంటి హామీలు ఇచ్చి రాజధాని గురించి ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇక్కడే ఉండాలి, 30,000 ఎకరాలు కావాలి, రాజధాని అమరావతికి మేము సమ్మతం అని చెప్పినటువంటి వ్యక్తి ఈ రోజు మాట మార్చడం జరిగింది. ఈ రోజు దానికి సంబంధించి ఏదైతే ఈ రోజు వికేంద్రీకరణ బిల్లును కానీ సిఆర్డిఏ రద్దు చట్టాన్ని కానీ ఈ రోజు బిల్లు పాస్ చేయించుకున్నారో దొడ్డిదారిని పాస్ చేయించుకోవడం జరిగిందండి. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఏ విధంగా పార్లమెంటులో రాష్ట్ర విభజన బిల్లు పాస్ చేయించుకుందో అదే విధంగా ఈ రోజు ఒక చారిత్రాత్మకమైనటువంటి తప్పిదం చేయడం జరిగింది. దీనికి సంబంధించి మా అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు 48 గంటలు సమయం ఇచ్చి మీరు రెఫరెండంకి రండి, ఎన్నికలకు వెళ్దాం డిజాల్వ్ చేసి. ఎందుకంటే మీరు ఎన్నికల ముందు పదే పదే చెప్పారు, ఎక్కడ ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు చెప్పారు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే, వైఎస్ఆర్ పార్టీ వస్తే ఈ అమరావతిని చంపేస్తారు, ప్రజలందరూ కూడా ఆలోచించుకోండి అని చెప్పారు. ఈ రోజు ఆ విధంగా ఆ రోజు దానికి కౌంటర్ గా బొత్స గారు కానీ, అవంతి శ్రీనివాస్ గారు కానీ, తమ్మినేని సీతారామ గారు కానీ, ధర్మాన ప్రసాదరావు గారు కానీ, రోజా గారు కానీ, అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఆర్కే గారు కానీ, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు కానీ, అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా అమరావతి ఇంచు కూడా కదలదు ఇక్కడే ఉంటుందని చెప్పి ఆ రోజు అబద్ధమైనటువంటి హామీ ఇచ్చారు. ఎక్కడా కూడా ఈ రోజు ఆ హామీని నిలబెట్టుకునే పరిస్థితి లేదు. ఈ రోజు అమరావతిని మూవ్ చేయాలని చెప్పేసి ఒక కుట్రతో కేవలం ఒక నిజమే అంటే నిజమే రాధాకృష్ణ గారు, ఇప్పటి వరకు మీరు చెప్పిన పాయింట్స్ అన్ని నిజమే. అవి డే 1 నుంచి చర్చిస్తూనే ఉన్నాము. ఆ పాయింట్ ఒక్కొక్కటిగా చూపిస్తున్నారు ప్రజలకి, మీరు కానీ ఇతరులు కానీ. అయితే ఇక్కడ ఏంటంటే ఇవాళ మీరు పెట్టిన డెడ్ లైన్ అయిపోయింది, చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక ఎండగట్టే ప్రయత్నం చేస్తామన్నట్టుగా చెప్పారు. దాని మీద ఏమన్నా ఒక క్లారిటీ ఉందా అని అడుగుతున్నా నేను. ఏమన్నా పార్టీ యాక్షన్ ప్లాన్ కానీ? ఈ రోజు 48 గంటల సమయం ఇచ్చామండి. వాళ్ళందరూ కూడా ఈ రోజు 2024 ఎన్నికలకు వెళ్లి మళ్ళీ చూసుకుంటాం అని చెప్పేసి కౌంటర్ ఇవ్వడం జరిగింది. వైసీపీ నాయకులు చాలా మంది మంత్రులతో చెప్పించడం జరిగింది. అదే విధంగా కోర్టు కూడా స్టే ఇచ్చిందండి. ఈ రోజు ఈ కోర్టు స్టే ఇవ్వటం వారికి మింగిరి పడలేదు. ముందుగా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు కోర్టు స్టే ఇస్తుందని చెప్పేసి. కానీ ఈ రోజు ఈ రైతులకు న్యాయం జరగడం కోసం రైతుల పక్షాన కోర్టు న్యాయస్థానం వారికి అండగా నిలబడటం జరిగింది. అదే విధంగా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 48 గంటలు డెడ్ లైన్ ఇచ్చారో ఈ రోజు తోక ముడిచి ముఖ్యమంత్రి గారు కనీసం దాని మీద కూడా స్పందించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మనం 14 నెలలుగాను కూడా ఈ రాష్ట్రంలో ఏదైనా విషయం మీద ప్రజా వ్యతిరేకత మీద కానీ, వారు చేస్తున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాల మీద కానీ ప్రజల నుంచి వ్యతిరేకం వ్యక్తమైనప్పుడు ఎప్పుడూ కూడా ఏ రోజు వారు కన్సర్న్ గా ఫీల్ అవ్వలేదు, ఏ రోజు అడ్రస్ చేయలేదు. అదే విధంగా ఈ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 48 గంటలు డెడ్ లైన్ ఇచ్చారో దాని మీద కూడా స్పందించకుండా ఈ రోజు మౌనం దాల్చారు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది మనం అందరం కూడా చూస్తున్నాం. ఈ రోజు మా విధానం, ఈ రోజు కోర్టు ఏదైతే స్టే ఇచ్చింది, రాబోయే 48 గంటల తర్వాత కూడా మేము చెప్పింది ఒకటే, చంద్రబాబు నాయుడు గారు రాబోయే పక్షం రోజుల్లో కూడా ఈ అమరావతి వలన కలిగే ప్రయోజనాలు, అమరావతి ఏ విధంగా రూపుదిద్దుకుంది, ఇక్కడ ఏ విధంగా పెట్టుబడులు పెట్టారు, పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చారు, ఏ విధంగా అమరావతిని అభివృద్ధి చేద్దామని ఒక విజన్ ఏర్పరచుకున్నాము, రాబోయే 50 సంవత్సరాలకి భావితరాల భవిష్యత్తు కోసం అమరావతి ఒక రాజధానిగా ఉంటే ప్రజా రాజధానిగా ఏ విధంగా అభివృద్ధి చెందుతుందనే ఒక ఆలోచనతో అమరావతికి పునాది వేశామనే దాని మీద ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఒక వైట్ పేపర్స్ ని కూడా రిలీజ్ చేయడం జరుగుతుందండి. రైట్, ఒక్క నిమిషం సార్. రాధాకృష్ణ గారు ఒక్క నిమిషం చెప్పారు ఆ విషయం, వైట్ పేపర్స్ రిలీజ్ చేస్తాము అని చెప్పారు. అయితే శివశంకర్ గారు, మీరు కూడా రిజిగ్నేషన్స్ డిమాండ్ చేశారు. 2 జిల్లాల్లో ఉన్న ఇరు పార్టీల ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని, అలాగే దాని మీద న్యాయ విచారణ లేకపోతే న్యాయ సమీక్ష చేస్తామని, ఇటువంటివన్నీ మీరు కొన్ని విధానాలు ప్రకటించారు శివశంకర్ గారు, పవన్ కళ్యాణ్ గారు మీ రివ్యూ మీటింగ్లో. కానీ ఎక్కడా కూడా ఇక్కడ ఈ మొత్తం ఎపిసోడ్ చూస్తుంటే మొదటి నుంచి ఎందుకు ముఖ్యమంత్రి గారు స్పందించడం లేదు? అసెంబ్లీలో చేసిన ప్రకటన మినహా ఎక్కడా కూడా రాష్ట్రంలో ఇంత అన్రెస్ట్ వస్తోంది, రకరకాల అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి అని చెప్తున్నప్పుడు అసలు దీని మీద ఇంత కూడా స్పందన లేదు. ఎందుకని? డోంట్ కేర్ అనే ఒక నిర్లక్ష్యపూరితమైన వైఖరి అనుకోవాలా, లేకపోతే ఎవరు ఏం మాట్లాడినా పోయేదేముంది ఊడేదేముంది అనే ఒక రెక్లెస్నెస్ అనుకోవాలా?
వెంకటకృష్ణ గారు నమస్కారం అండి. నమస్కారం సార్. పాల్గొంటున్న వాళ్ళందరికీ నమస్కారాలు. ఈరోజు కొత్తగా ముఖ్యమంత్రి స్పందించలేదని మనం అనుకోవాల్సిన అవసరం లేదు వెంకటకృష్ణ గారు. ఆయన అధికారంలో వచ్చినప్పటి నుంచి ఏ ఇష్యూలో కూడా ఆయన స్పందించడం అంటూ ఉండదు. నేను చెప్పాను అది అమలు చెయ్యండి అన్న తీరాన ఉంటుంది తప్ప ప్రజాస్వామ్య ప్రక్రియ, ప్రతిపక్ష పార్టీల ఆలోచనలు, ప్రజల ఆలోచనలు, ఉద్దేశాలు ఇవేవి కూడా కన్సిడర్ చేస్తున్నట్టు మనకు కనిపించట్లేదు గత 14 నెలల నుంచి. గమనించే ఉంటారు. అవును, ఇంగ్లీష్ మీడియంలో కానీ లేదు అంటే ఎస్సీసీ అనేక ఏ చర్యల మీద అయితే కోర్టు వాళ్ళకి అక్షింతలు వేసిందో అవన్నీ కూడా ముఖ్యమంత్రి గారు స్పందించవలసినటువంటి అవసరం ఉన్నాయి అప్పట్లో కూడా. అదే తీరులో ఈరోజు కూడా ఆయన స్పందించట్లేదు. రెండవది ఏంటంటే, ఇప్పుడు ఇందాక మిత్రులు చెప్పినట్టు ఒకటి గమనించాలి మనం. స్టే ఇవ్వలేదు కోర్టు. స్టేటస్ కోకి స్టేకి చాలా డిఫరెన్స్ ఉందిలేండి. అవును, ఎందుకంటే కౌంటర్ ఫైల్ చేయడానికి 10 days టైం అడిగితే స్టేటస్ కో అని ఇచ్చింది. అంటే ఉన్న స్థితిని కొనసాగించండి అని. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు డెడ్ లైన్ ఇచ్చారు. ఆ డెడ్ లైన్ ఇవ్వడంలోనూ కూడా రీజనింగ్ లేదు, లాజిక్ లేదు. ఎందుకు అంటే ఈయన చెప్పి మొత్తం అసెంబ్లీలో డిజాల్వ్ చేయమంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉద్దేశం ఏమిటి? ఈ 2 జిల్లాల్లో ప్రచార సభల్లో అందరూ నాయకులు ఏం చెప్పారు? అమరావతి నుంచి కదలదు, జగన్ గారు వచ్చాక దీన్ని చాలా అభివృద్ధి చేస్తారు, ఈ రకమైన విష ప్రచారం చేస్తుంది తెలుగుదేశం పార్టీ, మీరేం ఆందోళన చెందొద్దని అందరూ నాయకులు కూడా చెప్పారు. చెప్పి ఆ రకంగా ఓట్లు మీ ప్రాంతానికి చెందిన నాయకులు కూడా చెప్పారు. కాబట్టి ఒక రకంగా విశాఖ ప్రాంతానికి చెందిన వైసీపీ నాయకులు కూడా చెప్పారు ఆ రోజున. మరి ఇప్పుడున్న మంత్రి అవంతి శ్రీనివాసరావు గారు కానీ బొత్స సత్యనారాయణ గారు మరి వాళ్ళు కూడా చెప్పారు. ఆ పోటీ పడి చెప్పారు. అందుకని మరి వాళ్ళని కూడా రాజీనామా డిమాండ్ చేయడంలో తప్పలేదు కదా. ఇప్పుడు అది కాదే లాజిక్ లేదండి. ఎందుకంటే వీళ్ళు ఏమంటున్నారంటే ఈ ఉద్యమం కరెక్ట్ కాదు, ఈ ఉద్యమం వెనక శక్తులు ఉన్నాయి, నిజమైన రైతులు కాదు, ఈ ఉద్యమానికి బేస్ లేదు అని మాట్లాడుతున్నారు. కాబట్టి ఈ ప్రజాప్రతినిధులందరూ కూడా రాజీనామా చేసి తిరిగి ప్రజా తీర్పు కోరాలనే లాజిక్ తో మేము జనసేన పార్టీ మా అధ్యక్షుల వారు నిర్ణయం తీసుకున్నారు. ఓకే, అలాగే తెలుగుదేశం వాళ్ళు ఏమిటంటే మీరు ఇంకోటి గమనించాలి. విశాఖపట్నంలో ఉన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు అందరూ కూడా స్వాగతించారు ఈ నిర్ణయాన్ని. 3 రాజధానుల నిర్ణయాన్ని స్వాగతించారు ఆ రోజు. ఇంకా ఎడిషన్ గా మీకు తెలుగుదేశానికి చిత్తశుద్ధి ఉంటే విశాఖపట్నంలో ఉన్న 4 తెలుగుదేశం ఎమ్మెల్యే కూడా ఇక్కడ రాజీనామా చేసి ప్రజా తీర్పు కోరితే వన్స్ ఫర్ ఆల్ ప్రాబ్లం సెటిల్ అవుతుందండి. ప్రజలు ఎటువైపు ఉన్నారని తేటతెల్లం అవుతుంది. దట్ ఈస్ ద లాజిక్ ఆఫ్ జనసేన పార్టీ అధ్యక్షులు మాకు పవన్ కళ్యాణ్ గారి లాజిక్. అయితే ఎప్పుడైతే ఆయన డిమాండ్ చేశారో వెంటనే చంద్రబాబు నాయుడు గారు పల్లవి అందుకున్నారు. ఇప్పుడు ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలు కానీ గతంలో కానీ ఇప్పుడు కానీ ఏమిటంటే అందులో పర్టికులర్లీ ఎవరైనా జనసేనాని ఏమైనా చేశారంటే దాన్ని హైజాక్ చేసి క్రెడిట్ ఆయనకి వెళ్ళకూడదని ఒకటి ఆలోచనతో వెళ్తే ప్రజల సమస్యలు ఎలా తీరుతాయండి? ప్రజల సమస్యల మీద మనం ప్రతిపక్షాలన్నీ ఉమ్మడి పోరాటాలు కానీ చేసే ఎన్విరాన్మెంట్ ఉందా, సంస్కృతి ఉందా, కల్చర్ ఉందా? ఆ గెయిన్, ఆ బెనిఫిట్ అంటే మీరు రాజధాని అనేది 2 జిల్లాల సమస్యగా చూస్తున్నారా? 2 జిల్లా సమస్య కాదండి. ఇక్కడ మళ్ళీ లాజిక్ మీరు అర్థం చేసుకోవాలి వెంకటకృష్ణ గారు. ఆ 2 జిల్లా ప్రాంతాల వాళ్ళకి మొదట డౌట్ వచ్చింది ప్రచారంలో, ఎన్నికల ప్రచారంలో. వస్తే ఆ డౌట్ ని క్లారిఫై చేశారు ఈ వైసీపీ నాయకులందరూ కూడా. రోజు చివరికి జగన్మోహన్ రెడ్డి గారి గృహ ప్రవేశాన్ని కూడా వాళ్ళు ఎగ్జాంపుల్ గా చూపించారు. ఇక్కడ రాజధాని ఉంటది కాబట్టే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు ఇక్కడ గృహప్రవేశం చేశారు. చంద్రబాబు నాయుడు గారికి సొంత ఇల్లు కూడా లేదు అని ఎగ్జాంపుల్ గా కూడా చూపించి ఆ ప్రాంత ప్రజల్ని ఒక రకంగా మోసం చేశారు. అందువల్ల మేము కోరుతున్నాం, వాళ్ళు నిజంగా అది నిజమని నమ్మి ఓట్లేశారు. తెలుగుదేశం అంటే తెలుగుదేశం పరిపాలన మీద అసంతృప్తితో కానీ అసలు స్పందన లేదు కదా. కాదండి, వైసీపీ నుంచి అసలు స్పందన లేదు కదా. మీరు చేసిన డిమాండ్ కైనా టీడీపీ చేసిన డిమాండ్ కైనా వాళ్ళు మినిమం అసలు కేర్ చేసినట్టు కనిపించట్లా, స్పందించడంలా.
వాళ్ళు దేనికి స్పందించరు వెంకటకృష్ణ గారు. నేనేమంటానంటే వాళ్ళు రైట్ ఫ్రమ్ ది బిగినింగ్ నుంచి ఏ సమస్య మీద స్పందించడం అన్నది ఆ సంస్కృతి కాదు. అది మనకి ఆ విష సంస్కృతి ఆ పార్టీలో ఉంది, ఆ ప్రభుత్వంలో ఉంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. మరి ఎట్లా ఒక రాజకీయ పార్టీ ఒక రాజకీయ పార్టీ అంత లెథర్జిక్ గానో లేకపోతే ప్రజలు కోరినా ప్రతిపక్షాలు కోరినా కనీసం రాజీనామాలు చేయకపోయినా ఒక స్పందన అనేది వ్యక్తం చేయాలి కదా. స్పందన ప్రతిస్పందన ఏమీ చేయకుండా చోద్యం వాగితే వాక్కుండా అన్నట్టుగా ఊరుకుంటే ఎలాగా? ఈజ్ ఇట్ డెమోక్రసీ? అంటే వాళ్ళ మంత్రుల చేత వాళ్ళ చేత అర్పిస్తున్నారు వెంకటకృష్ణ గారు. వాళ్ళు ఏమంటారంటే తెలుగుదేశం వాళ్ళందరూ కూడా రాజీనామా చేయండి, మళ్ళీ గెలిచిరండి లోనికి. అంటే దీన్ని వితండవాదం అంటారు. వితండవాదం. ఇప్పుడు వాళ్ళు మంత్రులు ఎమ్మెల్యేల చేత అడపదడప రిప్లై ఇస్తున్నారు మీడియాలో, కానీ అది కూడా కరెక్ట్ కాదు. ఇష్యూస్ మీద ఆ రోజు అధికారంలోకి రాకముందు మీరు మాట్లాడింది ఏంటి? అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ఎందుకు 3 రాజధానులు 3 చేస్తున్నారు? దానికి సరైనటువంటి వివరణ ప్రజలకు ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. అది ఇవ్వకుండా అభివృద్ధి వికేంద్రీకరణ అని ఒక పదాన్ని తీసుకొచ్చారు, పల్లవి వాయిస్తున్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ, రాజధాని వికేంద్రీకరణ, ఈ రెండింటికి తేడా వాళ్ళకి తెలుసు, కానీ తెలిసే మాట తెలియనట్టు మభ్యపెట్టే ప్రయత్నం. రైట్. ఎనీవే విల్సన్ గారు, ఇక్కడ పార్టీల వారీగా, నమస్కారం సార్, పార్టీల వారీగా చిన్న చిన్న అభిప్రాయాలు ఉండొచ్చు, లేకపోతే ఎవరి లైన్ వారికి ఉండవచ్చు. బీజేపీకి ఒక లైను, టీడీపీకి ఒక లైను, జనసేనకు ఒక లైను, కమ్యూనిస్టులకు ఒక లైను, ఇట్లా రకరకాల వైఖరులు ఉండవచ్చు ఏది రాజకీయంగా. కానీ అందరి మాట రాజధాని అమరావతిలో ఉండాలనే ఈ విషయంలో అధికార పక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇది ఒకవైపు, ఈ మిగతా పార్టీలన్నీ ఈ డిమాండ్ విషయంలో, ఈ ఒక్క డిమాండ్ విషయంలో మిగతా పార్టీలన్నీ ఒకవైపు ఉన్నాయి అని అనుకోవచ్చా? ఖచ్చితంగా అండి. రాష్ట్రంలో అన్ని రాజకీయ పార్టీలు అమరావతిని కొనసాగించమంటున్నాయి, అందులో సందేహం లేదు. భారతీయ జనతా పార్టీ నాయకులు అందరు కూడా గతంలో కన్నా గారు కానీ ఇప్పుడు వీర్రాజు గారు కానీ అమరావతి మా రాజధాని అంటున్నారు స్పష్టంగా. అయితే అదే సమయంలో మేము ఒక విషయం చెప్పదలుచుకున్నామండి. ఇప్పుడు ఇందాక మీరు అడిగారు, జగన్మోహన్ రెడ్డి గారు స్పందించడం లేదు. మరి మొండివాడు రాజు కంటే బలవంతుడు అంట. మరి రాజే మొండివాడైతే ఇట్టాగే ఉంటుంది, ఇంకొక రంగా ఉండదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మీడియాని అడ్రస్ చేయరు. ఆయనకి డెమోక్రసీ మీద పెద్దగా ప్రేమ ఉన్నట్టుగా నాకైతే కనబడడం లేదు. ఆయన సొంత మీడియా ఒకటి పెట్టుకున్నారు, ఆ మీడియా ఛానల్ ద్వారానే ఆయన భావాలని ఎక్స్ప్రెస్ చేస్తుంటారు. అదే విధంగా అసలు వాళ్ళ మంత్రులే ఆయన కలవడు, వాళ్ళ ఎమ్మెల్యేలు కలవరు. చాలా మంది మంత్రులు మాకు ఆయన దగ్గర అపాయింట్మెంట్ లేదు ఇప్పించమని కూడా మరి వైవి సుబ్బారెడ్డి గారినో లేదా సజ్జల రామకృష్ణారెడ్డి గారిని అడిగిన పరిస్థితి నాకైతే సమాచారం ఉంది. అంటే ఒక అండమ్మక్క రెడ్డి అంటే గతంలో రాజశేఖర రెడ్డి కావచ్చు, లేకపోతే గత ముఖ్యమంత్రులు కావచ్చు, మంత్రులకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి ఉండదు. మరి ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తన చుట్టూ ఒక పరిధి గీసుకొని ఆయన ముందుకెళ్తా ఉన్నాడు. కాబట్టి ఆయన దగ్గర నుంచి స్పందన కోరుకోవడం అనేది అది అంత తెలివైంది కాదు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు కూడా 48 గంటలు గడువు ఇవ్వడం, 48 గంటల్లో ఆయన స్పందించడం తెలుసు, ఆయన దగ్గర నుంచి ఏమి రాదని తెలుసు. 48 గంటలు గడువు ఇవ్వడం అనేది ఒక ఎత్తుగడ. ఇంకోటి గడ ఎన్నికలకు సిద్ధంగా అమ్మంటున్నారు. ఎన్నికలకు సరైన సమయం కాదనే కదా కరోనా పేరుతో ఎన్నికల కమిషనర్ వాయిదేసింది. ఇప్పుడు మళ్ళీ ఎన్నికలకు సిద్ధం అంటే అది అన్డెమోక్రటిక్. వాస్తవానికి చెప్పాలంటే ఇప్పుడు మాటి మాటికి ఎన్నికలకు పోయే పరిస్థితి రాష్ట్రంలో ప్రజలకు లేదు, అంత డబ్బులు కూడా మన దగ్గర లేవు, ఇది ఫ్యాక్ట్. కాబట్టి ప్రజాధనం వృధా చేయడం అనేది సరైన ఆలోచన విధానం కాదు. అయితే ఇక్కడ నేనేమంటానంటే జగన్మోహన్ రెడ్డి గారు 33 ఎకరాలు రాజధాని కావాలన్నారు, అమరావతి కొనసాగుతుందన్నారు, చెప్పాడు. కాబట్టి ఆయన మాట తప్పాడు. ఒక్కసారి మాట తప్పిన వాళ్ళు 100 సార్లు మాట తప్పుతారు. మాట తప్పడం, మడవ తిప్పడం అనేది జగన్మోహన్ రెడ్డి గారి ఈ రోజు బ్లడ్ లో వెళ్ళిపోయిన లక్షణం. తప్పిన మాటను నిలబెట్టుకోవడం కోసం అసలు ఆయన మాట తప్పాడండి, అందులో ఇంకొక మాట లేదు. ఆయన ఒక పిరికితనంతో అమరావతిని కట్టడం చేతగాక ఆయన పారిపోతున్నాడు, విశాఖపట్నానికి పారిపోవాలనుకుంటున్నాడు. ఇక్కడ నేనేమంటానంటే గత ముఖ్యమంత్రి గారు కూడా ఆయనకి 5 సంవత్సరాలు ఆయన పీరియడ్ ఇస్తే ఆయన ఏమన్నా చైనా అధ్యక్షుడు జియాన్ చింగ్ లాగా ఆయన జీవితకాలం ముఖ్యమంత్రి కాదు కదా. 5 ఏళ్లలోనే ఆయన ఇవన్నీ కట్టి ప్రజలకు దార్శకత్వం చూపించాల. 5 ఏళ్లలో ఆయన ల్యాండ్ ఎక్విజిషన్ చేయడంలోనే కాలం గడిచిపోయింది. దానివల్ల ఏమైందంటే
ఆయన ఏదైతే తాత్కాలిక రాజధానుల పేరుతో కట్టి వెళ్ళిపోయారో దీని అలుసుగా తీసుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు పరిగిస్తున్నారు, అక్కడికి పోతున్నారు. అయితే వాస్తవాన్ని ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఒకవేళ తీసుకెళ్తే విశాఖపట్నానికి అసెంబ్లీ సెక్రటరీ తీసుకెళ్ళినా అందులో ఒక లాజిక్ ఉంటది. ఎందుకంటే అసెంబ్లీ సెక్రటరియట్ రెండు వేరువేరుగా నాకు తెలిసి భారతదేశంలో ఎక్కడ ఉండవు. అక్కడెక్కడ దక్షిణ ఉన్నాయన్నారు, దాని తాలూకు వచ్చే సమస్యలు కూడా మీకు తెలిసిందే. ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు 0 hour లో కావచ్చు, లేకపోతే ప్రశ్నోత్తరాల సమయంలో కావచ్చు, అక్కడ ఏదైనా మంత్రులు ఏదైనా సమస్య వస్తే ఇమీడియట్ గా ఐఏఎస్ అక్కడి నుంచి సమాచారం రావాలి, వాళ్ళు ఫైల్ పట్టుకొని కూర్చోరు. కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో సెక్రటరియట్ అసెంబ్లీ అనేది ఒక దగ్గరే ఉండాలి, ఇందులో క్లియర్. అదే సమయంలో రైతులు ఒప్పందం చేసుకుంది బాబు గారితో మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో. కాబట్టి సిఆర్డిఏ అనేది రైతులకి ఒక ఒప్పందంగా వాళ్ళిద్దరి మధ్య నడిచింది కాబట్టి దానికి జవాబు చెప్పాల్సిన అవసరం ముఖ్యమంత్రి గారికి ఉంది. దానికి ఆ మౌనం ఆయన నుంచి రావాలి, పక్కకు రావాలి. అందుకు మేమంటున్నామంటే రైతులకు అండగా నిలిచే విషయంలో మేము వెనక్కి తగ్గము. మీరు ఒకవేళ విశాఖపట్నం, నేనైతే ఇది నా వ్యక్తిగత అభిప్రాయము, ఒకవేళ విశాఖపట్నానికి మీరు పోదలుచుకుంటే రైతులు ఒప్పించిపోవాలి. అది నీ దగ్గర ధీరత్వము పరిపాలన అధ్యక్షుడైతే. అయితే ఈ రోజు రైతులకి ఖచ్చితంగా అక్కడ అన్ని ఉంటేనే మాకు న్యాయం జరుగుతుంది అనే దగ్గర ఒక క్లారిటీ ఉంది. ఎందుకంటే వాళ్ళు ఒప్పందం చేసుకున్నప్పుడు కేవలం 25 సెంట్లు వాళ్ళు ఉంచుకొని 75 సెంట్లు ఇచ్చారు. అసలు ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎవరు భూమి ఇవ్వరండి. మరి ఒక నమ్మకంతో ఇచ్చారు భూమిని చంద్రబాబు నాయుడు ద్వారా ప్రపంచ స్థాయి. ఇంకోటి కూడా వెంకటకృష్ణ గారు మీకు అన్ని తెలుసు, ఒక తెలంగాణ ఉద్యమం నడిపేటప్పుడు ఆంధ్రులు ఆత్మాభిమానంతో రగిలిపోయినప్పుడు వాళ్ళకి హైదరాబాద్ పోయినప్పుడు ఒక ప్రపంచ స్థాయి క్యాపిటల్ కావాలని కసితో మంగళసూత్రాలు కూడా ఇచ్చారు గత ముఖ్యమంత్రికి. అంటే దాని అర్థం ఏంటి? వాడి ఇండికేషన్ అంటే మాకు ఒక ప్రపంచ స్థాయి నగరం కావాలనేది వాళ్ళకి ఆకాంక్ష ఉంది. అది ఎవరైనా అర్థం చేసుకోవచ్చు, చిన్న పిల్లడికి కూడా తెలుసు. సార్ ఆ మాటకు వస్తే మీరు అన్నదానికి మంచి పాయింట్ చెప్పారు. మీరు ఇవాళ ఏదో కొద్దిగా విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు, కానీ ఆ రోజేమో అసెంబ్లీలో రాష్ట్రంలో ఎక్కడా విద్వేషాలు లేవకుండా ఉండడం కోసం ఇదే కరెక్ట్ అని ఇప్పుడు విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. నిజానికి రాష్ట్రంలో నలుమూలల నుంచి ఓపికన్న ప్రతివాడు మై క్యాపిటల్ మై బ్రిక్ అనే స్లోగన్కి ప్రతి వాళ్ళు ఇటుకల కోసం డబ్బులు పంపారు, ఇంకేవో పంపారు, అందరూ పాల్గొన్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఇవాళ లేనిది ఒకటి క్రియేట్ చేశారు. ఇప్పుడు అలా కాదండి, నేనేమంటానంటే మీరు విశాఖపట్నాన్ని ఆల్రెడీ డెవలప్ అయిన ఆల్రెడీ ఎదిగిన బిడ్డని ఎంబీబీఎస్ బిడ్డని నువ్వు అడాప్షన్ చేసుకునేదేంటి? మరి ఓనమాల్ బిడ్డను తీసుకొని అడాప్షన్ చేసుకుని వాడిని డాక్టర్ ఇంజనీర్ చేస్తే అది నీ తండ్రితనం అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ ఎదిగిపోయింది విశాఖపట్నాన్ని మీరేం ఇమీడియట్ గా అభివృద్ధి చేసేది ఏముండదు. విశాఖపట్నం ప్రపంచ స్థాయి నగరంగా మారుతా ఉంది, ఆ సాహసీయత ఎదుగుతా ఉంది. ఇప్పుడు మనం డెవలప్ చేసుకుందంటే హార్ట్ ఆఫ్ ద స్టేట్. మీరు చిత్తూరు నుంచి విశాఖపట్నం పోవడం సులభమా, చిత్తూరు నుంచి విజయవాడ రావడం సులభమా, అనంతపురం నుంచి విజయవాడకి రావడం సులభమా? ఆ మాట కూడా ఆయనే అన్నారు. మీరు అన్నమాట ఆ మాట కూడా జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు. రాష్ట్రం నడి మధ్యలో ఉండాలి, నీళ్లు అందుబాటులో ఉండాలి. అసెంబ్లీ సాక్షి ఇంకోటి వెంకటేశ్వర అసెంబ్లీ సాక్షిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు? 33 ఎకరాలు కావాలన్నారు. ఇప్పుడు 33 ఎకరాలు ఆయన విశాఖపట్నంలో వస్తుంది వాళ్ళకి. అంటే ఆయన ఏం మాట్లాడుతున్నాడో ఆ రోజు పూర్తి పరిపక్వత లేక పరిజ్ఞానం లేక జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ అమరావతిని చూపించి ఈ 3D పిక్చర్లు చూపించి నేనైతే ముఖ్యమంత్రిగా వస్తేనే అమరావతి పూర్తవుందని ఆయన 3D పిక్చర్లు చూపించుకుని, ఇది మీరు నిష్పక్షపాతంగా ఆలోచించండి. ఇద్దరు ముఖ్యమంత్రులు రాష్ట్రానికి నాకు తెలిసి అన్యాయం చేశారు. 1.5 ఏడాది నుంచి జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఇంట్లో కూర్చొని ఉన్న డబ్బులన్నీ పంపిణీ చేసుకుంటూ కూర్చున్నారు. ఒక్క రూపాయి కూడా ఆదాయం సృష్టించలేదు. ఈ రోజు 70,000 కోట్లు 80,000 కోట్లు అప్పులు పాలయ్యాం మనం. అంటే ఈ రోజు జీతాలు వెళ్ళని పరిస్థితి ఎందుకు పడ్డామంటే అడ్మినిస్ట్రేషన్ 100% ఫ్లాప్. అందుకని ఏమంటామంటే ఈ ప్రాంతీయ పార్టీల వల్ల రాష్ట్ర ప్రజలకు మేలు జరగదు. అందుకే అది సెపరేట్ ఇష్యూ అనుకోండి. ప్రాంతీయ పార్టీల వల్ల మేలు జరగదు, జాతీయ పార్టీల వల్ల మేలు జరుగుతుంది, జాతీయ పార్టీలు ఎన్నుకోవాలి, ఇదంతా మళ్ళీ సెపరేట్ యాంగిల్ పోతుంది. ఇక్కడ మనం రామాయణంలో పిడకల వేట అన్నట్టుగా తయారవుతుంది మన ఇద్దరు పరిస్థితి. ఈ 2 ప్రాంతీయ పార్టీల వైఖరి ఇలా ఉందని చెప్పడం నా ఉద్దేశం. రైట్, ఓకే. ఇక్కడ ప్రాబ్లం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు మేనిఫెస్టోలో రాజధాని ప్రస్తావన చేస్తే ఏం చేసింది మేనిఫెస్టోలో? ఏం చెప్పింది ప్రజలకి మేనిఫెస్టో ద్వారా? మేనిఫెస్టోలో ఇంకొక కీలకమైన అంశాన్ని కూడా చెప్పింది. అది ఏంటి అనే అంశంతో పాటు తెలుగుదేశం ప్రభుత్వం ఆనాడు చేసిన తప్పేంటి, ఈ మొత్తం వ్యవహారంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిన తప్పేంటి, ఇవాళ ఆనాడు సమర్థించిన వాళ్ళు కూడా ఈనాడు ఎందుకు విమర్శిస్తున్నారు? అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రాపకం కోసం విమర్శిస్తున్నారా,
నిజంగానే ఏదో ఒకటి ఉనికి కోసం విమర్శిస్తున్నారా? ఇది కూడా చాలా కీలకమైన ప్రశ్న. ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రాజధాని విషయంలో పొరపాటు జరిగిందని ఏమన్నా మీరు గ్రహించారా? పార్టీ పరంగా కానీ లేకపోతే మీ ఎమ్మెల్యేలు, అప్పుడున్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఏమైనా గ్రహించారా? ఎందుకంటే అప్పుడు మీతో జతకట్టిన వాళ్ళు కూడా ఇప్పుడు మిమ్మల్ని విమర్శిస్తున్నారు, వైసీపీతో పాటు కలిపి. కాకపోతే వైసీపీని కొంచెం ఎక్కువ విమర్శిస్తున్నారు, మీరు కూడా తప్పు చేశారని మిమ్మల్ని కూడా ఒక రాయి పడుతోంది. నిజంగానే పొరపాటు జరిగిందా? తాత్కాలిక రాజధాని అని కాలయాపన చేయకుండా డైరెక్ట్గా అదేదో ఆ సీడ్ క్యాపిటల్ మీద వాటి మీద దృష్టి పెట్టేసి ఉంటే ఇవాళ అవకాశం ఉండేది కాదేమో, అనవసరంగా జగన్మోహన్ రెడ్డికి ఒక అవకాశం ఇచ్చారేమో అనేది చాలా మంది భావన. నిజంగా ఆ ఫీలింగ్ ఏమన్నా ఉండిందా మీకు? ఎటువంటి పొరపాటు జరగలేదండి. ఎందుకంటే ఆ రోజు అమరావతిని రాజధాని గారు నిర్ణయించినప్పుడు అన్ని పార్టీలు కూడా సమ్మతించినాయండి. ఆ రోజు అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీలో ఉన్నటువంటి పార్టీలు ఏదైతే ఉన్నాయో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అగ్రి అయింది, బీజేపీ మా ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉంది. ఆ రోజు బీజేపీ కూడా ఆ రాజధాని అక్కడ పెట్టడానికి ఒప్పుకుంది. స్వయంగా ప్రధానమంత్రి గారు వచ్చి శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే తాత్కాలిక రాజధాని అనేది లేదండి. ఈరోజు విల్సన్ గారు చెప్పినట్లు అక్కడ ఏదో తాత్కాలిక కట్టడాలు చేయటం, ఇప్పుడు ఒక రాజధాని నిర్మించాలంటే 5 సంవత్సరాల్లో సాధ్యమయ్యే పని. చంద్రబాబు నాయుడు గారికి ఒక విజన్ ఉంది, ఆ విజన్ ని ప్రజెంట్ చేశారు. రాబోయే ఇన్ని సంవత్సరాల్లో ఒక ప్రజా రాజధాని నిర్మించుకోవాలి, ఈ రాజధాని మనకు కావాలంటే ఒక చెన్నైతో సమానంగా ఉండే రాజధాని కావాలి, హైదరాబాద్ తో సమానంగా ఉండే రాజధాని కావాలి, బెంగళూరుతో సమానంగా ఉండే ఆ స్థాయి ఉన్నటువంటి రాజధాని కావాలంటే కనీసం ఇటువంటి నగరాన్ని మనం నిర్మించుకోవాలి. కాబట్టి ఆయన ఒక విజన్ చేసి దాన్ని ఆర్టికులేట్ చేసి ప్రజెంట్ చేశారు. ప్రజలందరూ కూడా దాన్ని ఆమోదించారు. ఆ రోజు అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాల ప్రజలు కూడా, అందులో ఎటువంటి పొరపాటు జరగలేదండి. ఈరోజు అటువంటి దానికి సంబంధించి తాత్కాలికమైనది ఏంటండి, 10,000 కోట్ల రూపాయలు అక్కడ ఖర్చు పెట్టారు ఇప్పటి వరకు. అంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ రోజు సెక్రటేరియట్ లో జగన్మోహన్ రెడ్డి గారు కూర్చుంటున్నటువంటి ఆఫీసు తాత్కాలికంగా ఉందా, రాబోయే 15-20 సంవత్సరాలు కూడా అక్కడ కూర్చోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదండి. కానీ ఒక నగరాన్ని నిర్మించాలి, ఒక ప్రజా రాజధాని నిర్మించాలి, అక్కడ ప్రజలకి జీవనోపాధి కలగాలి, ఒక ఆర్థికాభివృద్ధి సాధించాలి. అటువంటి నగరాన్ని నిర్మించుకోవడానికి లాంగ్ స్ట్రాటజీ కావాలి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా ఒక సింగపూర్ తో కలిసి ఒక మాస్టర్ ప్లాన్ తీసుకురావడం జరిగింది. మాస్టర్ ప్లాన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ వాట్ వీ హ్యావ్ బిల్డ్ అండి. అక్కడ ఆ రోజు ఉన్నటువంటిది అక్కడ కనీసం కూర్చోడానికి కుర్చీ కూడా లేనటువంటి పరిస్థితుల నుంచి హైదరాబాద్ నుంచి రావడం జరిగింది. హైదరాబాద్ నుంచి వచ్చిన తర్వాత అక్కడ కనీసం 2 సంవత్సరాల్లో 15 నెలల కాలంలో కేవలం సెక్రటేరియట్ బిల్డింగ్. అంటే ఇక్కడ ఆ రోజున ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడుతున్నది కానీ లేకపోతే అబ్జర్వ్ చేస్తే కనిపిస్తున్నది కానీ, ఆ రోజున మీరు పెట్టాల్సిన దృష్టి పర్ఫెక్ట్ గా, అంటే ఇక్కడ విజన్ లేదనో లేకపోతే ఉద్దేశపూర్వక పెట్టలేదని కాదు, పర్ఫెక్ట్ గా ఆ రోజు మెయిన్ క్యాపిటల్ మీద పెట్టేసి ఉన్నట్లయితే అప్పుడు దాన్ని ఎంత 1.5 year ఎంతో కట్టారు మీరు. ఇప్పుడు ఏదైతే సెక్రటేరియట్ అసెంబ్లీ భవనాలు ఉన్నాయో 1.5 year కట్టేశారు. ఆ 1.5 year ఎక్కడో తలదాచుకునే నాగార్జున యూనివర్సిటీలో కొంత ఆల్రెడీ సీఎం క్యాంప్ ఆఫీస్ అప్పట్లో R&B ఇదేదో పెట్టినారు కదా, ఇప్పుడు గవర్నర్ గారు ఉంటున్నది. ఇలాంటివి వాడుకుంటూనే ఆ 1.5 year కూడా దీని మీద ఫోకస్ పెట్టుంటే ఒక కంక్లూజన్కి వచ్చి ఉండేది, ఈ గొడవలు ఉండేవి కాదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి అలా ఆలోచించడానికి అవకాశం కూడా ఉండేది కాదేమో అనేది కొంతమంది అనుకుంటున్నారు. బహుశా పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ కూడా అదే అంటున్నారు. అయితే బీజేపీ కూడా ప్రభుత్వంలో ఉంది, అది వేరే విషయం. చెప్పండి. అది కాదండి నేను చెప్పేది ఇక్కడ ఒకటే పాయింట్ వెంకటకృష్ణ గారు, అది ఒక ట్రాన్సిషనింగ్ పాయింట్ అండి. యాక్చువల్ గా ఆ రోజు ఉండటానికి మనకి కావాలి ఇమీడియట్ గా కట్టడానికి. ఈ రోజు మనం కనీసం ఒక 10 ఎకరాలు ఎక్వైర్ చేయడానికి సంవత్సరాలు పడుతుంది, ఒక బిల్డింగ్ కట్టడానికి సంవత్సరాలు పడుతుంది. ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు ఇల్లు కట్టుకుంటా ఉన్నారు రాజధానిలో. ఏ విధంగా ఉందండి ఇప్పటి వరకు స్టేటస్ ఏంటి, ఎన్ని సంవత్సరాలు పడుతుంది? అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సంవత్సరాలు పట్టింది ఆయన ఇల్లు కట్టుకోవడానికి? అటువంటిది ఒక సామాన్యుడు ఇల్లు కట్టుకోవడానికి 6 నుంచి 6 నెలల నుంచి సంవత్సరం పడుతుంది. అటువంటి దానిలో ఇన్ని బిల్డింగ్లు, సెక్రటేరియట్ కానీ అసెంబ్లీ కానీ ఇటువంటి బిల్డింగ్లు అన్ని కూడా పాటు గవర్నమెంట్ పర్మనెంట్ బిల్డింగ్లు, అనేక బిల్డింగ్, సిఆర్డీ ఆఫీసులు కానీ, ఆర్టీసీ ఆఫీసులు కానీ, R&B భవనాలు కానీ, శాశ్వతమైనటువంటి భవనాలు, అనేక భవనాలు 10,000 కోట్ల రూపాయలుగా పైగా ఖర్చు పెట్టి ఆ రోజు నిర్మించడం జరిగింది. ఈ రోజు ఏదైనా సరే అంత తక్కువ కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు కాబట్టి అన్ని పనులు సక్రమంగా జరిగి అక్కడ అన్ని కూడా నిర్మితమైనవి.
ఇది దాంతో పాటుగా కంటిన్యూటీ ఉండాలి. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వాలు మారొచ్చు, కానీ రాజధాని శాశ్వతం. ఒక ప్లాన్ చేశారు, అసెంబ్లీ సాక్షిగా ఒక విజన్ పెట్టారు, ఒక రోడ్ మ్యాప్ పెట్టారు. ఆ రోడ్ మ్యాప్ ని కంటిన్యూ చేయాల్సిన బాధ్యత నెక్స్ట్ లెవెల్ ఆఫ్ ప్రభుత్వానికి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అమరావతి ఉంటుందని చెప్పారు కాబట్టే ప్రజలందరూ కూడా ఆమోదించి ఆయనకి అవకాశం కల్పించారు. ఒక అవకాశం, ఆయన వస్తే ఇంకా అభివృద్ధి చేస్తాడేమో, దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్తాడేమో అనే ఒక ఆశతో ఆ రోజు అటువంటి మాట ఇచ్చి ఈ రోజు మరలా వచ్చి శాశ్వతమైనటువంటి రాజధాని కాదు ఇవన్నీ అంటే తప్పుడు మాటలండి అవన్నీ కూడా. ఆ రోజు రాధాకృష్ణ గారు ఒక్క నిమిషం, ఆమోదించినటువంటి ఒక్క నిమిషం సార్. శివశంకర్ గారు, అఫ్ కోర్స్ ఇప్పుడున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాజధాని విషయంలో తీసుకున్న నిర్ణయాన్ని మీరు తప్పుపడుతున్నారు, తర్వాత యాక్సెప్ట్ చేయడం లేదు, మీ ఒపీనియన్ కూడా చెప్పారు. కానీ తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కూడా తప్పు చేసిందని సైమల్టేనియస్ గా ఈక్వల్ ఆరోపణ చేస్తూ వస్తున్నారు. ఏంటి మీరు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో రాజధాని విషయంలో జరిగిన తప్పేమని మీరు ఫీల్ అవుతున్నారు శివశంకర్ గారు? అంటే వెంకటకృష్ణ గారు, ఇప్పుడు ద యాటిట్యూడ్ ఆఫ్ ది లీడర్స్ ఆఫ్ ది ప్రీవియస్ గవర్నమెంట్ అండ్ ప్రజెంట్ గవర్నమెంట్ పెద్ద తేడా లేదు. ఎందుకంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు అంతా కూడా ఇదంతా నా పరివ్యూ అన్నట్టు ఆయన బిహేవ్ చేశాడు. అనేక సందర్భాల్లో ఎవరు ఎన్ని చెప్పినా ఆయన పక్కబడేశారు. ఏ కమిటీ రిపోర్ట్లు ఇచ్చినా సరే శివరామకృష్ణ కమిటీలు కానీ ఏ పట్టించుకోలేదు. ఆ రోజు కేంద్ర ప్రభుత్వం లేదు, అంతా నాదే, రాష్ట్రాలే, రాష్ట్రానికే పవర్ ఉంటుంది అన్న ఒక దీంతో యాటిట్యూడ్తో ఆయన పనిచేయడం జరిగింది. ఇప్పుడు నేను ప్రశ్న అడుగుతాను, అసలు ఈ ప్లాన్లు డిజైన్ చేయడానికి ఎన్నాళ్ళు పట్టిందండి ఈ గవర్నమెంట్కి? ఎన్ని దేశాల నుంచి తిరిగారండి? దేశాల వైపు తిరగడమే సింగపూర్ తరహా, ఇంకా ఇంకొక సిటీ తరహా, ఆ సిటీ తరహా. మనం ఇండియాలో ఉంటప్పుడు వెన్ యు ఆర్ లివింగ్ ఇన్ రోమ్ యు మస్ట్ బి ఏ రోమన్. అంటే శివశంకర్ గారు శాశ్వత భవనాలు కాదు, శాశ్వత ఉండండి సార్, లెట్ మీ కంప్లీట్. అందులో సెక్రటేరియట్ పర్మనెంట్ భవనమా, హైకోర్టు పర్మనెంట్ భవనమా? భవనాలు పర్మనెంటే, కార్యాలయాలు పర్మనెంట్ కాదు. భవనాలు పర్మనెంటే. అఫ్ కోర్స్ మీరు వెళ్ళే ఉంటారు, చూసే ఉంటారు. పదం ఎందుకు వాడవలసి వచ్చింది వెంకటకృష్ణ గారు? ఇక్కడ పాయింట్ ఏంటంటే శివశంకర్ గారు, విమర్శ కోసం లేకపోతే ఇంకో రకంగానో మనం విమర్శించాలంటే ఎవరు దేన్నైనా విమర్శించవచ్చు. ఒక ఇల్లు కట్టుకోవడానికే ఆర్కిటెక్ట్ 100 డిజైన్లు చేస్తాడు. ఇప్పుడు చాలా మంది ఇల్లు కట్టుకుంటున్నారు కదా, హైదరాబాద్లో కట్టుకుంటున్నారు, అమరావతిలో కట్టుకుంటున్నారు, విశాఖపట్నంలో కట్టుకుంటున్నారు. 100 డిజైన్లు కడతాడు 400 గజాల్లో ఇల్లు కట్టుకోవాలంటేనే. అలాంటి సందర్భంలో ఒక క్యాపిటల్, ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను నేను. హైదరాబాద్లో సెక్రటేరియట్ కూలగొట్టి కొత్త సెక్రటేరియట్ కట్టబోతున్నారు. నాకు తెలిసి దీనికి 3 సంవత్సరాల నుంచి ఎక్సర్సైజ్ జరుగుతోంది. బిల్డింగ్లా కూలగొట్టలేదు కానీ డిజైన్ కోసం మాత్రం ఎప్పటి నుంచో ఎక్సర్సైజ్ చేస్తున్నారు కేసీఆర్ గారు. సో డిజైన్లు లేట్ అయినాయి అనేది ఐ డోంట్ థింక్. కాకపోతే ఇంకేదో కారణం ఉంది మీరు వాళ్ళు విమర్శించడానికి. వేరే ఏంటి, వాట్ ఈస్ ద రీజన్? ఇప్పుడు నేను అంత ఎర్లీగా అవ్వదు అని అనిపిస్తే, మీకు సిఆర్డిఏ అగ్రిమెంట్ లో రైతులకి 3 సంవత్సరాల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా డెవలప్ చేసి ప్లాట్లు ఇస్తానని ఎందుకు పెట్టారండి? అలాంటివి ఏమైనా ఉన్నాయా? యా కరెక్ట్. 3 సంవత్సరాల్లో అవుతుందని చెప్పారు, మీరు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు రైతుల పరిస్థితి ఏంటి? మీరు చెప్పిన మీ ఎమ్యూనిటీస్ ఏవైనా అందరూ ఒకటైనా డెవలప్ అయిందా? అంటే రైతులు బలైపోయారు. రాజధాని అని అక్కడ చేసి రాజధాని మీద ఫోకస్ లేకుండా రాజకీయాలు చుట్టూ తిప్పి కొన్నాళ్ళు కేంద్ర ప్రభుత్వంతో గొడవబడి ధర్మ పోరాటాలు ధర్మ దీక్షలు అందులో పడి అసలు వదిలేసి నేల విడిచి సాము చేయడం వల్ల అప్పటి ప్రభుత్వం, నేను మరొకసారి మాట్లాడుతున్నాను, నేల విడిచి సాము చేయడం వల్ల ఈరోజు ఆంధ్రప్రదేశ్కి దుస్థితి వచ్చింది. నిజంగా కానీ ఆయన రాజధాని డెవలప్ చేసుకుంటూ ఒక శాశ్వత భవనాలు కట్టడానికి ఇప్పుడు ప్రీకాస్టెడ్ టెక్నాలజీ వచ్చింది. ఇవన్నీ చేసుకుంటూ వెళ్ళేటట్టయితే ఈ రోజు అవకాశం ఈ ప్రభుత్వానికి ఉండేది కాదు వెంకటకృష్ణ గారు. అవి కడితే మాత్రం వెళ్ళిపోకూడదని ఏముందిలే, కేవలం ఏంటంటే రాజధాని లేదు, అంత ఈజీ కాదు. ఇప్పుడు ఏమిటంటే వాళ్ళు ఉన్నాయి కదా బిల్డింగ్లకి లెజిస్లేటివ్ క్యాపిటల్ ఇక్కడే కదా ఉంటుంది అంటే వితండవాదం చేస్తున్నారు.
మొత్తం అట్లా కాదు కదా full-fledged గా శివశంకర్ గారు, మనల్ని నమ్మి శివశంకర్ గారు ఐఎమ్ సారీ, తీసుకొచ్చారు. మీరు కూడా ఏదో ట్రాప్ లో ఉన్నట్టున్నారు. వాళ్ళు ఆ బిల్డింగ్ల గురించి మాట్లాడటంలే, ఆల్రెడీ కట్టిన బిల్డింగ్లు కూడా ఉన్నాయి కదా, క్వార్టర్స్ ఉన్నాయి, క్వార్టర్స్ ఉన్నాయి, హైకోర్టు ఉంది, జడ్జెస్ క్వార్టర్స్ ఉన్నాయి, ఎంప్లాయీస్ క్వార్టర్స్ కట్టారు, ఐఏఎస్ ఐపీఎస్ కోసం క్వార్టర్లు కట్టారు, అవన్నీ కూడా కట్టారు కదా. అవి కట్టినా సరే అది శ్మశానము, అది ఎడారని చెప్పి కదా వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెళ్ళిపోవాలనుకుంటే ఇవన్నీ ఉన్నా వెళ్ళిపోతారు, ఏముంది ఫైల్స్ పట్టుకెళ్ళడమే కదా, దాన్ని మేము- బిల్డింగ్లు అవసరం లేదుగా. వెంకటకృష్ణ గారు ఆ, వెంకటకృష్ణ గారు మేము ఏ ట్రాప్ లో లేము. ఆ బిల్డింగ్లన్నీ పవన్ కళ్యాణ్ గారు విజిట్ చేశారు. అవును చేశారు. విజిట్ చేసి ఇక్కడ 10,000 కోట్లు పైచిలకు ఉమ్, అని ఆయన ఇక్కడ బిల్డింగులు ఉంటే లేవని ఎలా అంటారని ఆయన నిలదీశారు. అవును అదే నేను అదే అంటున్నా. మాకు ట్రాప్ యా. ఏం లేదు. రాజధానిలో మొదటి నుంచి మా క్లారిటీ ఉంది. ఉమ్. మొదటి నుంచి మా క్లారిటీ ఉంది. మీకు క్లారిటీ ఉంది. ప్రతి మీరు ఇంకో విషయంలో మాట కూడా clarity అన్నారు ఉంది. ఇందాక, మీరు ఇందాక ఒక మాట అన్నారు, అప్పటి ప్రభుత్వము నాయకుడు ఇప్పుడు ప్రభుత్వము నాయకుడు యాటిట్యూడ్స్ ఒకలా ఉన్నాయని ఎవరు చెప్పినా పట్టించుకోలేదు అన్నారు. నిజానికి 3-4 విషయాల్లో Yes. రాజధాని భూముల విషయంలోనే, రాజధాని రైతుల విషయంలోనే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చెప్పిన తర్వాతే కదా నోటిఫికేషన్ ఇచ్చిన నోటిఫికేషన్ కూడా విత్డ్రా చేసుకున్నారు, భూసేకరణ నోటిఫికేషన్. ఎప్పుడండి ఆ ప్రాంత రైతులతో పవన్ కళ్యాణ్ గారు సమావేశం అయ్యి వాళ్ళ తాలూ కంప్లైంట్ అంతా విని వాళ్ళ ఫిర్యాదులో వాస్తవికత ఉంది, జెన్యూనిటీ ఉందని అప్పుడు గవర్నమెంట్ కి అల్టిమేటం ఇచ్చారు. అవును సార్ నిజమే, ఎట్టి నేను అదే పరిస్థితుల్లో చెప్తున్నా, భూసేకరణ చట్టం చేయడానికి లేదు. నేను అదే చెప్తున్నాను సార్ శివశంకర్ గారు. 2014 జూలైలో ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేసింది అంతే కదా. తర్వాత 2 years కి ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేశారు. అంటే వీళ్ళకి చేతిలో ఉన్నది 2.5-3 సంవత్సరాలు. 2.5-3 సంవత్సరాల్లోనే అద్భుతాలు జరగాలని మీరు ఇవాళ అంటే ఎలా సాధ్యం? అది చాలా మంది ఇల్లు మొదలు పెట్టిన వాళ్ళే ఇల్లు పూర్తవలా, ఇంకా అక్కడ ఇల్లు కట్టుకుందామని మొదలు పెట్టిన వాళ్ళు ఇంక ఇల్లు కట్టుకోలేకపోయారు, మధ్యలో ఆగిపోయినాయి. కాదు ఒక్క నిమిషం సార్. ఒక్క నిమిషం విల్సన్ ఆగండి. సిఆర్డి యాక్ట్ ఎప్పుడు పెట్టారు వెంకటకృష్ణ గారు? పెట్టారండి, యాక్ట్ పెట్టడానికి, యాక్ట్ పెట్టడం వేరు, కన్స్ట్రక్షన్ వేరు. మీరు హైదరాబాద్ నుంచి ఎప్పుడు వచ్చారనేది కాదు ఇక్కడ ప్రస్తుతం. సిఆర్డి యాక్ట్ ల్యాండ్ పూలింగ్ అండ్ క్యాపిటల్ యాక్టివిటీ ప్యారలల్ గా జరుగుతుంది. తెలుగుదేశం ప్రభుత్వ హైదరాబాద్ నుంచి హయాములో అంత తొందర అగమేఘాల మీదకి ఎందుకు కాదు, వచ్చారన్నది తెలుగుదేశం అది ప్రభుత్వ different issue. తెలుగుదేశం ప్రభుత్వ హయాములో భూముల సమీకరణ తప్పు అంటారా, 33,000 ఎకరాలు ఎందుకు అంటారా, అది సెపరేట్ ఇష్యూ. ఆ రోజు ఇట్లా మాట్లాడలే, ఆ రోజు అంతా బాగానే మాట్లాడారు. ఓకే, చివరికి జగన్మోహన్ రెడ్డి గారు కూడా 30,000 ఎకరాలు కావాలన్నారు కదా. ఎవరు కాదన్న వాళ్ళు ఎవరు లేరు. పైగా తీసుకునే 33,000 ఎకరాల్లో డెవలప్మెంట్లు అవి పోను మిగిలేదు 8,000 ఎకరాలే ప్రభుత్వానికి కూడా లెక్కలేశారు. కాబట్టి ఇవి అవతల వాడిని తిట్టేటప్పుడు యువతల వాడిని ఈక్వల్ గా తిడితే పొలిటికల్ గా ఉండేది. అందుకే నేను ఇందాక అన్నాను విల్సన్ గారిని క్వశ్చన్ అడిగేటప్పుడు, ఎవరి వైఖరులు వారికి ఉండవచ్చు, కానీ అమరావతిలోనే రాజధాని ఉండాల విషయంలో మాత్రం విడివిడిగానైనా ఏకాభిప్రాయం ఉంది, భిన్నంగానైనా ఏకాభిప్రాయం ఉందనే విషయంలో నా ప్రశ్న చాలా స్పష్టంగా అడిగాను. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. దట్ ఈస్ ట్రూ, అది అంతే. కాకపోతే ఏంటంటే రాజకీయంగా ఇవాళ ఇద్దరిని చంపేస్తే మనం బతుకుతాం అనే రాజకీయ ధోరణిలో మీకుండొచ్చు, కాంగ్రెస్ కుండొచ్చు, సిపిఎం కుండొచ్చు, సిపిఐ కుండొచ్చు, నాకు కూడా ఉండొచ్చు. టీడీపీని వైసీపీని చంపేస్తే వెంకటకృష్ణ వచ్చి ముఖ్యమంత్రి అయిపోవచ్చు అని ఉండొచ్చు, తప్పేం లేదు. వాళ్ళిద్దరిని చంపేయాలి, అది నా లెక్క. అంటే నా లెక్క, మీ లెక్క, ఎవరి లెక్క అందరికీ ఉండొచ్చు. అదే సార్, నేను అదే అంటున్నా, రాజకీయంగా ఆలోచించే వాళ్ళకి ఎవరికైనా ఉండొచ్చు. అందుకని ఆ ఇద్దరిని ఒకే ఘాటన కడదాం, వాళ్ళే పోతారు. అది ఒకే ఘాటన కట్టేస్తా ఇద్దరిని. మంచిది చెడు కాదు సార్, గాడిదని గుర్రాన్ని ఒకే ఘాటన కట్టేది సామెత ఉంది కదా. మోసం చేస్తే ఇంకోటి ద్రోహం చేశారు, అదే అంటున్నా, మోసం చేస్తే ఇంకోటి ద్రోహం చేశాడు. అదే ఇక మోసానికి ద్రోహానికి పెద్ద తేడా ఏమి సచ్చిందిలే, కానీ గుర్రాన్ని ఘాటని కట్టేయడం అంటారే పెద్దలు సామెత, అలా కట్టేస్తే మన పర్పస్ సర్వత రైట్. ఒక్క నిమిషం, తులసిరెడ్డి గారు నమస్కారం. తులసిరెడ్డి గారు, ఇక్కడ రాజధాని అమరావతికి సంబంధించి గడిచిన కొద్ది రోజులుగా చూస్తున్నాం, సరే కోర్టులో కూడా స్టేటస్ కో వచ్చింది. ఇప్పుడు కొంతమంది అంటే మరి మేధావులు అనాలో లేకపోతే అవకాశానికి అనుకూలంగా మేధావితనాన్ని ప్రదర్శిస్తున్నారు అనాలో, లేకపోతే నిజం కూడా కావచ్చు, మరి మీరు చెప్పాలి, నాకు తెలీదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ రాజీనామా అంటోంది, అసెంబ్లీని డిజాల్వ్ చేయండి అంటోంది. జనసేన ఆ 2 జిల్లాల వాళ్ళు రిజైన్ చేయాలి, 2 పార్టీల వాళ్ళు 2 జిల్లాలకు సంబంధించిన వాళ్ళు రిజైన్ చేయాలని జనసేన డిమాండ్ చేసింది. ఇప్పుడు కొంతమంది ఏం మాట్లాడతారనంటే
టీఆర్ఎస్ ని ఎగ్జాంపుల్ గా చూపిస్తున్నారు. చూడండి, తెలంగాణ కోసం టీఆర్ఎస్ మొత్తం అందరితో రాజీనామా చేపించింది, అప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ చేసిందా అని దాన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నారు. అమరావతి అనేది ప్రత్యేక రాష్ట్రం కోసం కాదు. పైగా టీఆర్ఎస్కి అప్పుడు ఆంధ్రాలో ఎమ్మెల్యేలు ఉండరు, అది ఒక ఉమ్మడి రాష్ట్రం. అది మర్చిపోయి మీరు కేసీఆర్ లాగా చేయండి. ఇది ఏ రకమైన లాజిక్, ఇది ఏ రకమైన ఆర్గ్యుమెంటు, ఎవరిని ప్రొటెక్ట్ చేయడానికి చేస్తున్న ఆర్గ్యుమెంట్ తులసిరెడ్డి గారు? ఇప్పుడు నా అభిప్రాయం యాక్చువల్ గా టీడీపీ కంటే కూడా అందరికంటే ముందు టోటల్ అసెంబ్లీ రద్దు కోరినోని నేను ఫస్ట్. అవును, మీరు ఎప్పుడో ఒకసారి నాడిబేట్లో కూడా అన్నారు. ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి అయిపోదని మీ కోరిక. నేను ఎందుకన్నానంటే ఆ విధంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుని హోదాలో 2014 సెప్టెంబర్ 4న పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో పవిత్ర దేవాలయం లాంటి అసెంబ్లీలో ఆయన నోటి గుండానే ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నానని చెప్పడం జరిగింది. ఇప్పుడు వచ్చేసి 2014 సెప్టెంబర్ 4న అది అసెంబ్లీ కూడా కాదు, ఆయనే చెప్పాడు. అవును, దానికి సపోర్టివ్ గా మళ్ళా వచ్చేసి ఎన్నికలకు ముందు, ఎన్నికల సందర్భంగా 2019 ఎన్నికలకు ముందు, ఎన్నికల సందర్భంగా అనేక మంది, ఉమారెడ్డి వెంకటేశ్వర్లు గారు మేనిఫెస్టో కమిటీ చైర్మన్, ఆయన వచ్చేసి ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు. వైకాపా పార్టీ అధికారంలోకి వస్తే అమరావతి నుండి విశాఖపట్నం మారుస్తారు రాజధాని అంటున్నారు, అది కరెక్ట్ కాదు, ఇక్కడనే ఉంటుంది అని ఆ మేనిఫెస్టో కమిటీ చైర్మన్ చెప్పారు. బొత్స సత్యనారాయణ గారు మరింత ముందడుగు వేసి ఎందుకు మారుస్తాము, రాజధాని అనేది మార్పు అనేది ఏ భూ కబ్జాదారులకు, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మాకేం అవసరమో ఇక్కడనే ఉంటుంది అని ఆయన చెప్పారు. రోజా గారు వచ్చేసి మా నాయకుడు ఇల్లు ఇక్కడనే కట్టుకున్నాడు, ఆఫీస్ ఉన్నాడు, మా రాజధాని కంటే సమర్థమైన నాయకుడు మా నాయకుడు, దాన్ని బట్టి అర్థమవుతుంది కదా ఇల్లు కట్టుకున్నాడని రోజా గారు చెప్పారు. ఇంకా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ధర్మాన ప్రసాదరావు గారు, ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు, ఇంకా మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ గారు మరింత ముందడుగు వేసి రాజీనామా చేస్తాను, ఎమ్మెల్యే పదవి కూడా శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తా అన్నాడు. అవును, కాబట్టి ఇప్పుడు ఇవన్నీ నమ్మి, ఎందుకంటే ఇది రాష్ట్రానికి ప్రభావితం చేసే సమస్య, చిన్న ఇష్యూ కాదు, అందుకోసం ఇక్కడనే ఉంటుంది అని నమ్మి ప్రజలు వచ్చేసేసి ఆ పార్టీకి అనుకూలంగా తీర్పిచ్చారు. అట్టగన ఈ రోజు అమరావతి ఇప్పుడు చెప్పినటువంటి మాట అప్పుడే చెప్పి ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఈ నాయకులు కానీ, నా అభిప్రాయం ప్రకారము ప్రజా తీర్పు వేరుగా ఉంది. ప్రజా తీర్పు వేరుగా ఉండి 151లో నాకు తెలిసి ఈ పక్క ఒకటినో ఆ పక్క ఒకటినో పోయిండేది. ఈ పక్క ఒకటి పోతే 51, ఆ పక్క ఒకటి పోతే 15 వచ్చిండేది. అధికారం వచ్చే పరిస్థితి ఉండేది కాదు, సీఎం జగన్మోహన్ రెడ్డి అయి ఉండేవాడు కాదు, ఈ రోజు ఈ రాజధాని మార్పు అనే అంశం ఉండేది కాదు, రాష్ట్రానికి దుస్థితి పట్టేది కాదు. అందుకోసము ఈ రోజు మీరు పదే పదే చెప్తుంటారు మాట తప్పము మడమ తిప్పము అనేది కూడా మీ నానుడి. కాబట్టి ఇంత పరిస్థితి ఉంది కాబట్టి ఖచ్చితంగా రాష్ట్రం మొత్తం మీద ప్రభావితం చేసే ఇష్యూ కాబట్టి మీరు అసెంబ్లీ రద్దు చేయండి. మళ్ళీ ఇదే ఇష్యూ మీద ఏకైక అజెండా, వేరే ఇష్యూసే వద్దు, రాజధాని అమరావతి నుండి విశాఖకు మారుస్తాము అనే ఏకైక అజెండా మీద ఎన్నికలకు పోతే డెఫినెట్ గా వచ్చేసి ప్రజా తీర్పు మీకు అనుకూలం వస్తే ఆ రోజు ఎవరు మాట్లాడరు. దాన్ని కూడా ఎగ్జాంపుల్ చెప్పాను. బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ బ్రిటన్ వచ్చేసి యూరోపియన్ యూనియన్ లో ఉండాలా వద్దా అనే ఒక్క అంశం మీదనే 3 సంవత్సరాల ముందే పార్లమెంట్ రద్దు చేసి ఎన్నికలకు పోయారు. అది కలేజే అంటే, అది దమ్ము అంటే, మరి ఆ ప్రకారంగా వచ్చేసేసి మీరు ఇది రాష్ట్రాన్ని ప్రభావితం చేసే ఇష్యూ కాబట్టి మీరు మొత్తం అసెంబ్లీని రద్దు చేసి ఈ అజెండా మీదనే ఎన్నికలకు పోతే ఇది బాగుంటుంది, ఇది దమ్ము, ఇది కలేజా, ఇది సీమ పౌరుషం అని చెప్పేసి నేను అప్పుడు చెప్పాను, నెల కిందనే చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను వచ్చేసేసి. దీంట్లో తెలుగుదేశం వాళ్ళు రాజీనామా చేస్తే అయ్యేదేముంది? అయినా గవర్నమెంట్ పడిపోతుందా? మళ్ళీ ఎన్నికలు వస్తాయా? మళ్ళీ 20 వాళ్ళకుండా 23లో వచ్చాయనుకోండి, 23కి 23 వచ్చినా గానీ ఏముంది మీ సీట్లు మీకు వచ్చాయంటారు. ఓటర్లు తగ్గాయి 3 తగ్గినా అనుకోండి, చూడు వచ్చేసింగానే అంటారు. దానివల్ల సమస్య పరిష్కారం కాదు కదా. సమస్య మీకు మెజారిటీ ఉండబట్టి కదా మీరు డెసిషన్ తీసుకుంటున్నారు. మా అభిప్రాయం వచ్చేసి ప్రజా తీర్పు వేరుగా ఉండేది అంటాను. ఈవెన్ నేను వచ్చేసి కృష్ణా గుంటూరు జిల్లాల కంటే రాయలసీమలో ప్రజా తీర్పు వేరుగా ఉంటుంది అంటాను. ఎందుకంటే ఇది ఎక్కువ ప్రభావితం చేసేది రాయలసీమకే. రాయలసీమ దూరం అయిపోతుంది, చాలా దూరం అయిపోతుంది. ఫస్ట్ లోనే విశాఖ పెట్టింటే అనుకునే వాళ్ళు కాదు. కానీ
వాళ్ళు ఉండి 5-6 సంవత్సరాలుగా ఉండి ఇప్పుడు అక్కడ నుండి మళ్ళా 6 గంటలు 450 కిలోమీటర్లు 500 కిలోమీటర్లు పెడతా ఉంటే ఏ పులివెందుల వాళ్ళకో, కడపలకో, మడకశిర వాళ్ళకో, హిందూపురం వాళ్ళకో, కుప్పం వాళ్ళకో వాళ్ళ సామాన్య ప్రజల యొక్క మెంటాలిటీ ఏ విధంగా ఉంటుంది? ఎందుకంటే హెలికాప్టర్ ముఖ్యమంత్రి గారికి సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? 6 గంటలు జర్నీ అనేది మళ్ళీ 12 గంటలు జర్నీ అయినప్పుడు ఆటోమేటిక్ గా డెఫినెట్ గా రాయలసీమలోనే ఇది ఎక్కువ ప్రభావితం చేస్తుంది. మన 52 సీట్లకు 50 సీట్లు వచ్చిన వాళ్ళకు ఆ పరిస్థితి ఉండదు. అందుకోసం అంటున్నాం అసెంబ్లీ చేయడమే ఏకైక పరిష్కారము. రైట్ దిల్లు ఉంటే ధైర్యం ఉంటే. గఫూర్ గారు, అసెంబ్లీని డిజాల్వ్ చేయాలనేది ఒక డిమాండు, రెండు జిల్లాల ఎమ్మెల్యేలు 2 పార్టీల వాళ్ళు రిజైన్ చేయాలనేది ఇంకొక డిమాండ్ పవన్ కళ్యాణ్ గారిది. సరే, ఇద్దరిది మొత్తం మీద ఆ యాంగిల్లోనే ఉన్నాయి డిమాండ్లు. అయితే అసలు ఇదంతా బూతు, ఇదంతా తప్పు, అడిగే అర్హత లేదు. అడిగే వినపడుతుందా గఫూర్ గారు? వినపడుతుందా గఫూర్ గారు? వినిపిస్తుందా నా మాట? ఆయనకి వినపడలేదు. రైట్, చెప్పండి తులసిరెడ్డి గారు, చెప్పండి, మీరు ఏదో చెప్తున్నారు, చెప్పండి. ఇప్పుడు శివశంకర్ గారు చెప్పినట్టు 2 జిల్లాలు అనేది ఒక పాక్షికంగా ఉండొచ్చేమో కానీ నా అభిప్రాయము ఇది మొత్తం రాష్ట్రాన్ని ప్రభావితం చేసే సమస్య అంటాను. నేను అదే అడిగానండి ఇందాక. ఇది 2 జిల్లాల సమస్యగా చూస్తున్నారా మీరు, రాష్ట్రానికి సంబంధించిన సమస్యగా చూస్తున్నారా అని అడిగాను. రాష్ట్రానికి సంబంధించిన సమస్య అంటాను ఇది. ఇప్పుడు సామాన్య మానవునికి సెక్రటేరియట్, రాజధాని అంటే సెక్రటేరియట్, రాజ్భవన్, అసెంబ్లీ. రాజ్భవన్ గవర్నర్ కూర్చుంటాడు, ఎవరో అవసరం పోతారు. ఇంతవరకు గవర్నర్ దగ్గరికి అసెంబ్లీ అనేది సమావేశినప్పుడు పోతారు ఎమ్మెల్యేలు. కానీ సెక్రటేరియట్ అనేది నిరంతరము కలెక్టర్ నుండి కండక్టర్ వరకు, సామాన్యుల వరకు అందరికీ నిరంతరం వచ్చేసి అవసరం ఉండేది సెక్రటేరియట్. రైట్. అటువంటి సెక్రటేరియట్ 6 సంవత్సరాలుగా ఆల్రెడీ అయిపోయిన పెళ్లికి మేళమాచమైంది. ఆల్రెడీ 6 సంవత్సరాలుగా జరుగుతా ఉంది అక్కడనే. రైట్ రైట్ ఒక్క నిమిషం తులసిరెడ్డి గారు, ఒక్క నిమిషం దయచేసి. గఫూర్ గారు, నేను అదే ఇప్పుడు డిమాండ్, రాజీనామాల డిమాండ్ 2 జిల్లాల ఎమ్మెల్యేలు చేయాలనేది ఒక పార్టీ జనసేన. లేదు, అసెంబ్లీని డిజాల్వ్ చేయండి, మీరు మాట చెప్పారు కాబట్టి మళ్ళీ ప్రజల అభిప్రాయం కోరదామనేది ఇంకొక మాట, తెలుగుదేశం పార్టీది. ఇక్కడ విషయం ఏంటంటే ఈ రెండిట్లో ఏది చేయడానికి వైసీపీకి ఇష్టం లేదో ఏమో తెలియదు, అసలు స్పందనే లేదు. ఎక్కువ మాట్లాడితే మీరే రాజీనామా చేయండి అంటున్నారు. మీరు రాజీనామా చేసినంటే వాళ్ళకు ఉన్నది ఎంతమంది? 20 మంది, 3 పోయారు కదా. ఆ 20 మందితో ప్రజాభిప్రాయం వ్యక్తం కాదు. పోనీ ఆ 2 జిల్లాలో చేద్దామన్నా ఉన్నది 3, ఆ 3తో ప్రజాభిప్రాయం వ్యక్తం కాదు. ప్రజాభిప్రాయం రావాలంటే రాష్ట్రం మొత్తం చేస్తేనే ప్రజాభిప్రాయం. ఏమో ఈసారి 151 కాదు 175 వస్తాయేమో వైసీపీకి, చెప్పలేం కదా. లేదు, పవన్ కళ్యాణ్ గారికి ఒక 20-30 రావచ్చేమో, తెలుగుదేశం ఒక 50-60 రావచ్చేమో తెలియదు, సిపిఎం ఒక 5-6-10 రావచ్చేమో చెప్పలేము, బీజేపీ ఒక 15-20 సాధిస్తుందేమో. సో ఇవన్నీ ఉన్న నేపథ్యంలో రాష్ట్రమంతా ప్రజాభిప్రాయం రాకుండా ఈ దోబూసులాట, ఈ డొంక తిరుగుడు, ఇవన్నీ ఎందుకు సార్? ఈ రాజకీయం అంతా ఎట్లా అనిపిస్తుంది మీకు? తెలంగాణ టీఆర్ఎస్ రాజీనామాలతో పోలుస్తున్నారు కొంతమంది మేధావులు. దీన్ని అలా చేయాలి, దమ్ముంటే అలా చేయాలంట. వెంకటకృష్ణ గారు, అయ్యా, ఈ రాజీనామాలతో ఈ సమస్య పరిష్కారం అయ్యేది కాదండి. ఎందుకంటే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ కు ప్రజలు మెజార్టీ ఇచ్చారు, అధికారంలోకి వచ్చారు. వాళ్ళు మాట తప్పము మరిమ తిప్పము అనేటువంటి స్లోగన్తో వచ్చారు. ఒక్కసారి అవకాశం ఏంటి, అద్భుతాలను సృష్టిస్తామన్నారు. ఈ సంవత్సరంన్నరలో అనుభవంలోకి వచ్చిన ప్రజలకు వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం చేయడం లేదు, వీళ్ళు చెప్పేది అమలు చేస్తారా లేదా అనేటువంటిది ప్రతిదీ వివాదాస్పదం, ప్రతిదీ లెక్కలేంతనం, బాధ్యతారాహిత్యము, ఏ రాజ్యాంగబద్ధమైనటువంటి ఏ చట్టాన్ని లెక్క చేయనటువంటి పరిస్థితి. అటువంటి ఒక రాజ్యం నడుస్తుంది. వాళ్ళు రాజీనామాలు మీరు కాదు నేను కాదు ఎవరు చెప్పినా రాజీనామా చెయ్యరు, అందులో ఏం అనుమానం లేదు. కాబట్టి ఎందుకు ఎందుకు చేయాలనుకుంటున్నారు? చేస్తే మన గెలవమని భయమా? 4 ఏళ్ళు ఎందుకు వేస్ట్ చేయడమనా? 4 ఏళ్ళు ఎందుకు వేస్ట్ చేస్తారు సార్? వాళ్ళకి అంత మెజారిటీ వచ్చింది కదా. ఈ మెజారిటీ ఇప్పుడు ఈ సంవత్సరంలో ముఖ్యమంత్రిని రెండోసారి చూడని ఎమ్మెల్యేలు చాలా మంది ఉన్నారు. తర్వాత క్యాబినెట్ మీటింగ్లు తప్ప మిగతా ఎప్పుడు మంత్రులకు కూడా అపాయింట్మెంట్ దొరకని మంత్రులు చాలా మంది ఉన్నారు. అది పరిస్థితి. కాబట్టి ఇంకొంతకాలం గడవాలి.
పరిపక్వత రావాలి. ఇప్పుడే రాష్ట్రంలో ఒక్క రాజధాని సమస్య మీదనే అటు ఇటు తేలిపోయేదేం కాదు. ఈ శిశుపాలునికి 100 తప్పులయ్యేంత వరకు సహించినారట ఆ కాలంలో. కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పరిపాలన కూడా ఇప్పుడే ఏదో ఒకటి తేల్చేయాలా, ఏమి తేలేదు. అది బాగుంది. ఆ పాయింట్ ఏంటంటే ఇది బాగుంది గఫూర్ గారు, గఫూర్ గారు, గఫూర్ గారు ఇది బాగుంది. శ్రీకృష్ణుడు శిశుపాలుని 100 తప్పుల దాకా చూసిన విషయము ఒక కమ్యూనిస్టు నాయకుడు, దట్టు మైనార్టీ నాయకుడు నోటి వెంట రావడం చాలా గొప్పగా ఉంది. ఓకే, గో హెడ్. కాబట్టి ఒక్కో సందర్భంలో ఒక్కొక్క టాక్టిక్స్ తీసుకోవాలండి. ఇప్పుడు ఈ రాజధాని సమస్య మీదనే రాష్ట్రంలో ఆ మాటకు వస్తే ప్రత్యేక హోదా దాని మీదనైతే ప్రజా సమస్య. అవును, మొత్తం రాష్ట్రంలో ఉండేటువంటి నిరుద్యోగ యువకులందరి యొక్క తీవ్రమైనటువంటి సమస్య. అవును, అటువంటి సమస్యనే వదిలిపెట్టినాం మనం. అవును. కాబట్టి ఏమైనా రైతులు పోరాడుతున్నారు, వాళ్ళకి న్యాయం జరగాల, నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, గవర్నమెంట్ ఆఫ్ తెలుగుదేశం, గవర్నమెంట్ ఆఫ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ కాదు, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక ఒప్పందం చేసుకున్నది. ఆ ఒప్పందం అమలు చేయాల్సిన బాధ్యత గవర్నమెంట్, ఏ పార్టీ ఉన్నా గవర్నమెంట్ మీద ఉంటుంది. ఇవన్నీ న్యాయ సమీక్ష జరగబోతుంది. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ దట్. న్యాయ సమీక్ష ఇక్కడ జరుగుతుంది. ఈ గవర్నమెంట్ ఇప్పుడు స్టేటస్ కో ఇచ్చింది. నా అనుమానం దీని మీద కూడా సుప్రీంకోర్టు పోతారు, స్టేటస్ కో రద్దు చేయమని. వాళ్ళు మళ్ళా ముఖం మీద కొడతారు, మళ్ళా ఎన్నిక వస్తారు, మళ్ళా వేస్తారు. కాబట్టి ఇదంతా కొంత ఇంకొక 6 నెలలు జరుగుతుంది. ఇది ఏమైనప్పటికీ ప్రభుత్వానికి హితవచనాలు చెప్పేటువంటి వాళ్ళు ఎవరు నచ్చరండి. ఎవరైనా అయ్యా ఇది మంచిది అంటే కాదు, ఒప్పదు, నేను చేసిన ప్రతిదాన్ని బలపరుస్తూనే నువ్వు మనిషివి అంటాడు. కాబట్టి ఒక దురదృష్టకరమైనటువంటి పరిస్థితిలో ఈ రాష్ట్రం ఉంది. వీ హ్యావ్ టు బేర్ ఇట్. ప్రజలు తీర్పు చెప్పారు. ఈ రాజీనామాల డిమాండ్ ని ప్రజా కోర్టులోనే నిర్ణయం అంతిమంగా జరగాలి. ఈ రాజీనామాల డిమాండ్ విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది ఎమ్మెల్యేలు కానీ కొంతమంది మంత్రులు కానీ స్పందించారు. ఎలా స్పందించారని అంటే, రాజీనామాలు డిమాండ్ చేసిన పవన్ కళ్యాణ్ గారి విషయంలో కానీ జనసేన విషయంతో కానీ మాట్లాడడానికి, స్పందించడానికి లేదు, వారిని విమర్శించడానికి వీరికి ధైర్యం సరిపోలే, ఎందుకో తెలియదు. కానీ తెలుగుదేశం పార్టీ చేసిన సవాలు మీద మాత్రం కొంతమంది మాట్లాడారు. ఆ మాట్లాడిన వారిలో ప్రధానమైన అంటే కీలకమైన ఆరోపణ చేసిన వ్యక్తి వెల్లంపల్లి శ్రీనివాస్ గారు, రాష్ట్ర మంత్రి. వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోలోనే వికేంద్రీకరణ అని చెప్పారు. టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేసే మూర్ఖులు. ధైర్యం ఉంటే కేసీఆర్లా రాజీనామా చేయాలి. అఫ్కోర్స్ ఈ మాట కొంతమంది మేధావులు బయట మాట్లాడుతున్నారు, ఈయన వాళ్ళ ఛానల్లో మాట్లాడాడు అనుకోండి, తప్పలేదు. ఆరోపణలు ఏదైనా చేయొచ్చు, తప్పలేదు. అయితే ఇక్కడ మాట్లాడింది ఏంటంటే, ఒకటి, మేము మేనిఫెస్టోలో పెట్టాం, మీ కళ్ళ కనపడలేదా అని ఆయన చాలా స్పష్టంగా చెప్పారు సార్. ఒకవేళ ఇది గనక నిజమైతే, వెల్లంపల్లి శ్రీనివాస్ గారు చెప్పిందే గనక నిజమైతే, మేనిఫెస్టోలో పెట్టింది నిజమైతే, అసలు సాక్షి లేదా వారి మీడియాలో అది పెద్ద బ్యానర్ అయిపోయేది, మేము అప్పుడే చెప్పామని. ఈయన అది వెయ్యకపోగా ఈయన చెప్పిన దాన్ని ఎక్కడో 8వ పేజీలో ఆంధ్రప్రదేశ్ ఎడిషన్లో చిన్న ఐటమ్, సింగిల్ పారాగ్రాఫ్ ఐటమ్ ఇచ్చారు. ఓకే, దాన్ని ఒక అంశంగా నేను మీకు గుర్తు చేస్తున్నా. రెండవది, డెడ్ లైన్ పెట్టడానికి చంద్రబాబు స్థాయి ఏంటంట. చంద్రబాబు డెడ్ లైన్ పెడితే ఆయనని విమర్శించడానికి మాత్రం వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి స్థాయి ఉంటుంది. కానీ రాజధాని విషయంలో ఆంధ్రప్రదేశ్, నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా అమరావతిని నిర్ణయిస్తే ఆయనకున్న స్థాయి ఏంటంట. ఆయనకు సవాలు విసిరే అర్హతే లేదంట. ఎందుకు లేదు? ఇక్కడ కూర్చున్న అందరికీ ఉంది సవాల్ వేయడానికి. ఎవరు? నాకు లేదా, మీకు లేదా, అందరికీ ఉంటుంది. మరి ఆయన మంత్రి గారు అలా అనకూడదు, ఎందుకన్నారో. తర్వాత ఈయన చెప్పిన ఉదాహరణ ఏంటంటే, సుపరిపాలన అనే అంశంలో గఫూర్ గారు, తులసిరెడ్డి గారు, విల్సన్ గారు, రాధాకృష్ణ గారు, శివశంకర్ గారు కొంచెం దృష్టిగా వినండి. వీరు చెప్పింది ఏంటి అంటే, మేనిఫెస్టోలో సుపరిపాలన అనే అంశం తీసుకున్నప్పుడు రాజధానిని ఫ్రీ జోన్గా బ్రాకెట్లో అందరికీ ఉద్యోగ అవకాశాలు ఉండే విధంగా, అంటే మీకు గుర్తుండే ఉంటుంది కదా, సెక్షన్ 14 హైదరాబాద్ని ఏదైతే అతలాకుతలం చేసిందో అప్పుడు తెలంగాణ ఉద్యమంలో, అది రాజధానిని ఫ్రీ జోన్గా అందరికీ ఉద్యోగ అవకాశాలు ఉండే విధంగా గుర్తిస్తూ నిజమైన వికేంద్రీకరణే లక్ష్యంగా రాష్ట్రంలోని 3 ప్రాంతాలను సమగ్రంగా అభివృద్ధి చేస్తాం
అంటే రాజధానిని ఫ్రీ జోన్ చేస్తామన్నారు కానీ రాజధానిని మూసేస్తాం అనలేదుగా. అసలు ఇది రాజధాని వికేంద్రీకరణ, వైజాగ్లో రాజధాని అనే ఎక్కడన్నా ఉందా దీంట్లో? ఒక పాయింట్ దీన్ని మాత్రం చెప్పే ప్రయత్నం చేశాడు ఆయన. అసలు కీలకమైన పాయింట్ ఏంటంటే, గఫూర్ గారు దయచేసి వినాలి మీరు అందరూ, విల్సన్ గారు కూడా వినాలి, మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా వినాలి. ఇది ఏంటంటే అప్పటికే ఈ మేనిఫెస్టో ఇచ్చే నాటికే 2019 ఎన్నికలు, ఈ మేనిఫెస్టో ఇచ్చే నాటికే కేంద్ర ప్రభుత్వం కుండ బద్దలు కొట్టినట్టు చాలా స్పష్టంగా 100 సార్లు చెప్పింది. ప్రత్యేక హోదా అనేది ముగిసిన అధ్యాయము, నోరు మూసుకోండి, ఎవడు మాట్లాడొద్దని చెప్పారు కదా. అయినా సరే 2019 మేనిఫెస్టోలో యువత ఉపాధి అనే అంశాన్ని పేర్కొంటూ ప్రత్యేక హోదా సాధన కోసం అలుపెరుగని పోరాటం చేస్తున్నాము, సాధించే వరకు చేస్తూనే ఉంటాం, హోదా సాధన ద్వారా ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం. ఉద్యోగాల విప్లవం ఏకంగా ఇది లేదండి, ఇది గుర్తులేదు ఎవరికి, ఇది అసలు మాట్లాడరు. ఫస్ట్ రోజే అయిపోయింది, ఢిల్లీ పోయిన రోజే అయిపోయింది. ఇంకో సందర్భంలో అదే మేనిఫెస్టోలో పరిశ్రమలు అనే అంశం తీసుకున్నప్పుడు ప్రత్యేక హోదా దేవుడి దయతో సాధిద్దాం, తద్వారా ఉద్యోగాల విప్లవం తీసుకొస్తాం. ఇక్కడ కూడా విప్లవమే. విప్లవ నాయకులందరూ నా డిబేట్లో ఉంటారు, వీళ్ళ విప్లవం తీసుకొస్తారు. ఇక్కడేమో దేవుడి దయ కావాలి, అక్కడేమో పోరాడి ఇది అలుపెరుగని పోరాటం చేస్తున్నాము, చేస్తూనే ఉంటాం ప్రత్యేక హోదా కోసం. ఏడాది కాలంలో ఒకసారి కూడా మాట్లాడింది లేదు. అది మేనిఫెస్టోలో క్లియర్గా ఉంది ప్రత్యేక హోదా మీద. ఇది మేనిఫెస్టోలో లేనే లేదు. లేని దాన్ని మసిపూసి మామిడికాయ చేసి ఒకరిద్దరు మంత్రులు మాట్లాడి వాళ్ళ ప్రజల్ని తప్పుదో పట్టించాలని చూస్తున్నారు. ఇది డిబేట్ చేసే ముందు చిన్న బ్రేక్. విల్సన్ గారు, మిమ్మల్ని బీజేపీ అధికార ప్రతినిధి కాకుండా అంటే అది కూడా ప్లస్ ఒక కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తిగా కూడా చూస్తాను నేను. ఎప్పుడు దళిత వర్గాల నుంచి కష్టపడి ఎదిగిన ఒక ఇదిగా చూస్తాను. పైగా రాజశేఖర రెడ్డి గారికి అత్యంత స్ట్రాంగ్ ఫాలోయర్గా కూడా చూస్తాను. ఇప్పుడు నేను ఇందాక చెప్పిన దాన్ని బట్టి చెప్పండి, మేనిఫెస్టోలో ఉన్నదేంటి లేనిదేంటి? సరే, ప్రత్యేక హోదా అనేది మీరు మూసేశారు, ఓకే, దాని విషయంలో నేను 100 సార్లు అంటే మీరు అది ముగిసిన అధ్యాయమనే చెప్తారు, నాకేం అభ్యంతరం లేదు. కానీ ఉద్యోగాల విప్లవం తీసుకొస్తామనేదే చెప్పారు కదా, పరిశ్రమలు తీసుకొస్తామని చెప్పారు కదా. ఇది వదిలేసి మేనిఫెస్టోలో లేని అంశాన్ని తీసుకొచ్చి రాజధాని తెర మీదకి తీసుకొచ్చి ఈ అన్రెస్ట్ క్రియేట్ చేస్తూ అడిగితే మేనిఫెస్టోలో ఉందని ఒకరు, మీకేంటి మీరు మాట్లాడేది ఏంటి అని ఒకరు. ఇది కరెక్టా? ఇది పాయింట్ సార్. ఇక్కడ నేనేమంటానంటే చాలా స్పష్టంగా నాకు పూర్తిగా అవగాహన ఉందండి ఈ విషయంలో. రాజశేఖర రెడ్డి గారికి నేనేం ఫాలోవర్ని కాదు, కానీ ఆయన హయాంలో మేము ఉద్యమదానికి మద్దతు అంటే అదే పార్టీలో చేరారుగా. వ్యక్తిగతంగా నేను ఆయన అభిమానిస్తాను, అది వేరే విషయం. కానీ అదే సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పూర్తి విరుద్ధంగా నేను భావిస్తున్నాను కొన్ని అంశాల్లో. అయితే సార్ నేనేమంటానంటే నేను చాలా దగ్గరగా చూశాను సార్ అనేక అంశాలు. అంటే మీ ద్వారా నేను ఒక క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను. ఓకే, నాకు మీరు ఒక వ్యాలిడ్ పాయింట్ వాడారు. ఎక్కడన్నా నాగార్జున యూనివర్సిటీలోనో ఎక్కడన్నా ఉండి మీరు పర్మిట్ కట్టడాలు కట్టాలి, కట్టకపోవడం వల్ల ఈ సమస్య వచ్చింది అనేది మీరు కూడా ఫీల్ అయ్యారు, అది వాస్తవం. చాలా సార్లు అన్నానండి ఆ మాట. చాలా అప్పుడు నేను గమనించలేదు, లైవ్ లో నేను గమనించాను. ఇంకోటి ఏంటంటే సార్, ప్రత్యేక హోదా కొన్ని ప్రత్యేక పరిస్థితులు మేము ఇవ్వలేకపోతున్నాం కాబట్టి 32 నుంచి 42% మరి నిధులు పెరిగిన తర్వాత ఆల్టర్నేటివ్ గా ప్యాకేజీ ఇస్తున్నామంటే చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకున్నారు సార్, క్లియర్ గా ఒప్పుకున్నారు. అర్ధరాత్రి 2 గంటలు 3 గంటల దాకా జరిగిన అంశం మీకు తెలుసు. ఆ రోజు మేము చంద్రబాబు నాయుడు గారు మమ్మల్ని వదిలి ఇంటికి ఎందుకు పోయారన్న సంగతి కూడా మీకు తెలుసు. ఎందుకంటే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ట్రాప్ లో పడ్డారు చంద్రబాబు గారు. నరేంద్ర మోడీ గారు కూడా చెప్పారు, మీరు ఎందుకు వైసీపీ ట్రాప్ లో పడుతున్నారు. వాస్తవానికి ఆయన మాతో మిత్రత్వం ఉంటే ఈ రోజు కేంద్రంలో 2 మంత్రులు కూడా ఉండేవాళ్ళు. ఉన్న 3 మంత్రులు 2 మంత్రులు తీసుకునేవాళ్ళు కాదు కేంద్రం. బట్ ఆయన ఎమోషన్ కి లోన్ అయ్యి అంటే ఒక చిన్న క్లారిఫికేషన్, చంద్రబాబు నాయుడు గారు మీతో గొడవ పెట్టుకోకుండా ఉంటే ఏపీలో మళ్ళీ టీడీపీ వచ్చి ఉండేదా? సో ఒకవేళ టీడీపీ ఓడిపోయినా కేంద్రంలో ఇప్పుడు వీళ్ళు ఇంత శృంగభంగం అయి ఉండేది కాదండి. ఖచ్చితంగా మమ్మల్ని బ్లేమ్ చేసి శృంగభంగాలు కాదు కానీ ఓకే రైట్. ఎనీవే, అంటే ఒక్కొక్కసారి మనకు తెలియకుండానే వాస్తవాలు బయటకు వస్తుంటాయి. రైట్ అయిపోయింది, ఆ ఇష్యూ అయిపోయింది, వచ్చేయండి.
కంటిన్యూ. అంటే ఈ బ్లేమ్ గేమ్ నడిపారు. అదే సమయంలో నేను ఒకటే చెప్తున్నాను మీ ద్వారా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత అబద్ధాలు కోరడానికి నాకు 25 మంది ఎంపీలు ఇవ్వండి ప్రత్యేక హోదా తెస్తా అన్నారు. ఇచ్చాడా? ఇదే చెప్పారు నరేంద్ర మోడీ గారు. ఇప్పటికంటే మా స్టాండ్ అదే, మేము ప్రత్యేక హోదా పేరు తేవము, ఆల్టర్నేటివ్ ఇస్తాము, మీరు తీసుకోండి చెప్పారు మోడీ గారు. ఇప్పటికంటే ఇదే మా స్టాండ్, అక్కడేం మార్పు లేదు. మేము ప్యాకేజీ ఏంటంటే పేరుండదు కానీ 1000 రూపాయలు రద్దు అయితే 500 రూపాయలు ఎట్టిస్తా అన్నాము, యాసిడ్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ రోజు చంద్రబాబు నాయుడు తీసుకోకుండా ఎట్టా మోసం చేశారో తెలుగు ప్రజల్ని, ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేస్తున్నారు, వేరేదే లేదు. మీకు ఎమోషన్ ఉంది, నాకు ఎమోషన్ ఉంది. ప్రత్యేక హోదా పేరుతో ఎంత నిధులు వస్తాయో అది రావాలని నేను కోరుకుంటున్నా, అందులో మీకు ఒక మాట లేదు. కాబట్టి పేరుతో మాకు పని లేదు. మీరు కూడా చెప్పారు, రెండు మూడు డిబేట్స్ లో కూడా చెప్పారు, 24/7 లో కూడా మీరు పేరు ఏదైనా పెట్టుకోండి, మీరు ఆ డబ్బులు తీసుకోవడానికి అభ్యంతరం ఏంటి అని కూడా అన్నారు. అంటే మీకు క్లారిటీ ఉంది ఆ విషయంలో. క్లారిటీ లేదు ఎవరికంటే జగన్మోహన్ రెడ్డికి, చంద్రబాబు నాయుడుకి, వీళ్ళిద్దరికి మమ్మల్ని డ్యామేజ్ చేయడం కోసం ఎత్తుగడండి. ఎత్తుగడగా ప్రత్యేక హోదాని నినాదం తీసుకుని వెళ్ళారు. మీరు చెప్పండి సార్, ఈ ఏడాదిన్నరలో చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా దీక్ష చేశారా? జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా ఆందోళన చేశారా? ఇది యూనివర్సిటీ పోయి దాని కార్యక్రమం చేశారా? ఫస్ట్ రోజే చేతులు ఎత్తేసారు కదా, చెప్పేశారు కదా, ఢిల్లీ వచ్చి చెప్పేశారు కదా, అయిపోయింది క్లోజ్ అని. రాష్ట్రంలో సార్ మీ ద్వారా ప్రజలకి ఏమర్థం అవుతుందంటే మమ్మల్ని బ్లేమ్ చేసి దెబ్బతీసి 1% ఓట్లు పడిపోవడం కారణం వీళ్ళిద్దరు ఆడిన గేమ్ సార్. అందుకే మేము ఏమంటున్నామంటే అసలు ఈ ఇద్దరిని పక్కన పెట్టాను సార్. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే ఒకసారి మాకు అవకాశం ఇవ్వండి. ఒక్కసారి జగన్ 4 ఏళ్ళు టైం ఉందిలే కానీ, ఇంకో 4 ఏళ్ళు టైం ఉందిలే కానీ అప్పుడే అప్పుడే రాజకీయాల్లోకి వెళ్ళడం అంత మంచిది కాదు. మీరు అసలు ఆంధ్రప్రదేశ్ కి అవసరమైన ఇటువంటి అంశాలలో మీరు ఒక కీలకమైన రోల్ ప్లే చేయండి. అమరావతిలోనే రాజధాని ఉండేలాగా ప్రభుత్వాన్ని ఒత్తిడి చేసి మీరు కాపాడండి, అమరావతిని కాపాడండి. అలాగే అమరావతి టు అనంతపూర్ రోడ్డు కనెక్టివిటీ ఏదైతే ప్రపోజ్ చేశారో అప్పుడు దాన్ని పూర్తి చేయించండి. 8,000 కోట్ల రూపాయల రోడ్డు. సార్ గురుగారు, తూర్పును విధించడం ఎంత నిజమో అమరావతి రైతులకు న్యాయం జరగడం అంతే నిజం. తప్పు డైలాగ్, డైలాగ్ కరెక్ట్ కాదు, ఆ డైలాగ్ కరెక్ట్ కాదు. అమరావతి రైతులకు న్యాయం జరగడం అంటే ఏంటి మీ ఉద్దేశంలో? అమరావతి రైతులకి ఖచ్చితంగా వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో జరుగుతుందండి. అది ప్రకృతిలో సార్ ఇది ఎట్లా ఉందంటే అత్తారింటికి దారేది సినిమాలో బ్రహ్మాండంగా అత్త బాబా ఏదో ఇస్తాడు, నువ్వేది కోరుకున్నావో అదే ఉందిగా అన్నట్టుంది. అమరావతి రైతులకు ఎలా న్యాయం జరుగుతుందండి? ఆ రైతులకు న్యాయం జరగాలంటే ఖచ్చితంగా సీట్ క్యాప్ ఉంటే జరుగుద్ది. అది చెప్పండి క్లియర్ గా. అమరావతిలోనే సెక్రటేరియట్, అసెంబ్లీ ఉంటేనే రైతులకు న్యాయం జరిగినట్టు, అది జరిగేలాగా మేము చూస్తామని చెప్పండి. గుండె మీద చేసుకుని విల్సన్ చెప్పండి. మీరు కూడా అమరావతి డెవలప్ అవ్వాలంటే ఖచ్చితంగా ఇంకోటి కూడా చెప్తున్నాను సార్. అమరావతి మీరు సార్ ఈ రోజు రైతుల దగ్గర వాళ్ళు భూములు కొనాలన్నా 2 లక్షల కోట్లు ఇవ్వాల్సి వస్తుంది సార్. ఇస్తారా జగన్మోహన్ రెడ్డి గారు? ఆ విషయం చాలా మందికి అర్థం కావట్లేదులే కానీ ఆర్బిట్రేషన్కి వెళ్తే తడిసి మోపిడవుతున్న విషయం వీళ్ళకి అర్థం కావట్లే. అసలు ఈ జీతాలే ఇవ్వలేని పరిస్థితులు ఉంటే అది సాధ్యం కాదు. అయితే మేమంటామంటే రైతులకు ఎలా న్యాయం చేస్తారు? ముందు రైతులకు న్యాయం చేసిన తర్వాతనే ఏదైనా జరగాలంటున్నాం. రైట్. అంతే తప్ప ఇంకోటి, ఒకవేళ రాజ్యాంగం ప్రకారం వాళ్ళకి కానీ విశాఖపట్నం పోవడానికి హక్కు ఉందో లేదనేది న్యాయస్థానాలు 2 రోజుల్లో లేదా 10-15 రోజుల్లో క్లారిటీ ఇస్తాయి కదండి. మేము రాజ్యాంగాన్ని కట్టుబడి ఉన్నాము, భారత రాజ్యాంగాన్ని కట్టుబడి ఉన్నాము. అదేవిధంగా మేము ఇచ్చిన ప్రతి పైసాకి జవాబుదారీగా ఉండాలని కోరుకుంటున్నాము. రాష్ట్ర ప్రభుత్వం మేము చెప్పింది ఏది వాళ్ళు వినడం లేదు సార్. మీరు పీపీఎల్ రద్దు కావచ్చు, పోలవరం అదే కదా, మీరు పీపీఎల్ రద్దు వద్దు, విదేశాంగ విధానం మీదనే ప్రభావం పడే ప్రమాదం ఉంది అని చెప్పినా వినలేదు. అదే సార్, ఇది దేశీయ ఏడాదిన్నరలో ఒక్క నిమిషం వికే గారు, ఏడాదిన్నరలో పోలవరం అంగుళం కూడా ఎందుకు కదలలేదండి? కదలదు. పోలవరం ఆంధ్రప్రదేశ్ లో జీవనాడి కదా, కదలదు. మరి అది తెలుగు ప్రజలు గుండె చప్పుడు కదా. అంటే నేనేమంటానంటే చంద్రబాబు నాయుడు గారు 5 ఏళ్లు 3D పిక్చర్ చేసి ఎలా కాలక్షేపం చేశారో అభివృద్ధిని వీళ్ళు కుంటుపడిచి అదే విధంగా రాష్ట్రాన్ని నాశనం చేశారు. కాబట్టి ప్రత్యేక మీరందరూనేమో చప్పట్లు కొడుతూ చోద్యం చూస్తూ కూర్చోండి. జగన్ చంద్రబాబు తిట్టాడా? చప్పట్లు. చంద్రబాబు జగన్ తిట్టాడా? చప్పట్లు. ప్రజలు ఏమన్నా అయిపోయి మీరందరూ ఏమంటారు సార్? ఆంధ్రప్రదేశ్ హక్కులు సార్, ఒక్క సెకండ్ సార్, ఆంధ్రప్రదేశ్ హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం పనిచేసే వ్యక్తిగా చెప్తున్నా, రాష్ట్రం సమైక్యంగా ఉండాలని పోరాటం చేసే వ్యక్తిగా చెప్తున్నా. ఆంధ్రప్రదేశ్ ప్రజల హక్కుల కోసం, ఆత్మగౌరవం కోసం పార్టీ ఏదైనా నేను కట్టుబడి ఉంటా 100% అందులో సందేహం. బయటికి చెప్పుకోవాలంటే ఇంటర్నల్ గా మాడుకుంటాం. అయితే
మా అధ్యక్షుడు నిన్నగడ ఒక ఛానల్లో మాట్లాడుతూ అమరావతి రైతులకి న్యాయం జరగకుండా అంగుళం కదలదు అని చెప్పి క్లారిటీ ఇచ్చాం. ఏ విధంగానే మీరు చూడండి, అంటే ప్రతిదీ రైట్. ఓకే ఓకే, ఒక్క నిమిషం విల్సన్ గారు, ఒక్క నిమిషం విల్సన్ గారు, ఒక్క నిమిషం సార్. రాధాకృష్ణ గారు, ఇక్కడ మేనిఫెస్టోలో ఉన్నదేంటి, మేనిఫెస్టోలో లేనిదేంటి, లేనిదాన్ని ఉన్నట్టుగా వీళ్ళు చెబుతున్నది, ఉన్నదాన్ని అసలు మాట్లాడకుండా వదిలేసి ప్రజల్ని మభ్యపెడుతూ ఎంతకాలం ఇలా నడిపిస్తూ ఉంటారు? అసలు మేనిఫెస్టోలో ఉన్న అంశం వేరు, ఉద్యోగాల విప్లవం అంటారు, ఇంకేదో అన్నారు. దాన్ని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు చదువుకో అని చెప్పి ఆయనకి పాఠాలు చెప్పే ప్రయత్నం చేశారు. రాధాకృష్ణ గారు. వెంకటేష్ గారు, దానికన్నా ముందు నేను ఒక చిన్న క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను. చెప్పండి. టిఆర్ఎస్ కి సంబంధించి తెలంగాణతో పోల్చుతున్నారు రాజీనామాల విషయం. అక్కడ రాజీనామాలు చేశారు, ఇక్కడ రాజీనామాలు చేయాలని చెప్పి. అవును. అక్కడ చంద్రశేఖరరావు గారు టిఆర్ఎస్ డిమాండ్ ఏంటి, అక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలనేది డిమాండ్ చేసి వాళ్ళు రాజీనామా చేసి వెళ్ళారు. అవును. ఇక్కడ వికేంద్రీకరణ జరగాలి, 3 రాజధానులు ఉండాలి, 3 ముక్కలాటలు ఆడాలనే ఉబలాటం ఉన్నది ఎవరికి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి. అవును. మేనిఫెస్టోలో పెట్టలేదు. ఈ రోజు వాళ్ళు తీసుకున్నటువంటి నిర్ణయానికి వారు రాజీనామా చేసి ప్రజలకి వెళ్లి మరలా ఒపీనియన్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవును. రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ డిమాండ్ చేస్తుంది, మేము 3 రాజధానులు పెడతామని చెప్పి. ఎలక్షన్ల ముందు ఒకటే రాజధాని ఉంటుంది, అమరావతి ఉంటుందని చెప్పారు. ఈ రోజు 3 రాజధానులు అని చెప్తున్నారు. కాబట్టి మేము రాజీనామా చేసి అసెంబ్లీని రద్దు చేసి మరలా ఎన్నికలకు వెళితే ఈ రాష్ట్ర ప్రజల నిర్ణయం ఏ విధంగా ఉంటుందో దానికి అనుగుణంగా తెలుగుదేశం పార్టీ వెళ్తుందని మేము చెప్తున్నాం. అక్కడికి ఇక్కడికి పోల్చడానికి నక్కకి నాగలోక అనుకున్నటువంటి వ్యత్యాసం ఉంది. అక్కడ డిమాండ్ చేసిన కేసీఆర్ గారు రాజీనామా చేశారు. ఇక్కడ నిర్ణయం తీసుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజీనామా చేసి రద్దు చేసి మరలా ఎన్నికలకు వెళ్తే దాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి. అదే విధంగా మన మిత్రులు శివశంకర్ గారు కానీ విల్సన్ గారు కానీ వాళ్ళు అధికార పక్షంలో ఉన్నారా ప్రతిపక్షంలో ఉన్నారా అర్థం కావట్లేదండి. ఎందుకంటే ఈ డిబేట్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా శివశంకర్ గారు ఒకే మాట మాట్లాడారు. ఒక్క మాట కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ వారి 14 నెలల పరిపాలన గురించి కానీ ఒక్క విషయం కూడా చెప్పలేదు. ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు అది చేశారని చెప్పేసి ఎన్నో శాశ్వతమైనటువంటి భవనాలు నిర్మించడం జరిగింది. అనేక బిల్డింగ్లు, పర్మనెంట్ ఆఫీసెస్ అన్ని కూడా ఈ రోజు ప్రతిపక్ష పార్టీలో ఉండి ప్రతిపక్ష పార్టీని విమర్శించడం, ప్రశ్నించడం అంటే ఏ విధంగా సమంజసం అనేది కూడా మనందరం కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందండి. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి గారు చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మంత్రి గారు ఏదైతే మేనిఫెస్టోలో పెట్టామని చెప్పేసి అన్నారో, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ ఈ మేనిఫెస్టో ఎక్కడుందో వాళ్ళు ఏ గైడ్ లైన్స్ పెట్టుకున్నారో ఎవరికీ తెలియదండి. ముందుగా వాళ్ళు రిలీజ్ చేసింది ఒకే ఒక పేపర్, నవరత్నాలు అని చెప్పేసి రిలీజ్ చేశారు. ఇదే మా మేనిఫెస్టో, మా భగవద్గీత, మా ఖురాన్, మా బైబిల్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. మేనిఫెస్టో ఉంది, చాలా క్లియర్ గానే ఉంది, అందులో అదే ఉంది. దాంట్లో చెప్పింది ఈ రోజు అభివృద్ధి వికేంద్రీకరణ అందరం కోరుకుంటున్నాం. రాజధానిలో ఉద్యోగాలు కల్పిస్తా ఉన్నారు. రాజధానిలో ఏ విధంగా ఉద్యోగాలు కల్పిస్తారు? అక్కడ అభివృద్ధి జరిగితేనే ఉద్యోగాలు వస్తాయి. మేము చెప్పింది అదే. అక్కడ ప్రజా రాజధాని నిర్మిస్తే, ఆర్థిక అభివృద్ధి సాధిస్తే, అక్కడ అంతా కూడా వస్తే, సర్వీస్ సెక్టర్ వస్తే అక్కడ ఉద్యోగాలు వస్తాయని చెప్పాం. ఈ రోజు అది ఎక్కడా కూడా క్లియర్ కట్ గా 3 రాజధానులు చేస్తాం, 3 ముక్కలు చేస్తాం, 3 ప్రాంతాలకు వెళ్తామని చెప్పలేదండి. అది ఆ విధంగా ఏంటంటే అక్కడ తప్పుదోవ పట్టించే విధంగా నిన్న మంత్రి గారు కూడా మేనిఫెస్టోలో ఉందని ఒక తప్పుడు ప్రకటన ఇచ్చారు. అలాగే ఈ రోజు ప్రత్యేక హోదా గురించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు 25 మంది ఎంపీలు పార్లమెంట్ సభ్యుల్ని మాకు ఇస్తే మేము కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా సాధిస్తామని చెప్పేసి ప్రతి మీటింగ్ లోను పాదయాత్రలో చెప్పడం జరిగింది. ఆ రోజు మాకు ఛాలెంజ్ చేశారు. మా కేంద్ర మంత్రులు కానీ పార్లమెంట్ సభ్యులు కానీ మా కేంద్రంలో ఉన్నటువంటి మంత్రులు కూడా రాజీనామా చేసి బయటికి రావడం జరిగింది. మేము ఆ రోజు అధికార పక్షంలో ఉన్నప్పుడు పార్టీలో కేంద్ర ప్రభుత్వంలో ఉండి ఆ రోజు ప్రత్యేక హోదా కోసం మా కేంద్ర మంత్రులు రాజీనామా చేసి బయటికి రావడం జరిగింది. ఆ రోజు ప్రత్యేక హోదా కోసం పోరాడడం అధికారంలో ఉండి ఈ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి పార్టీ ప్రత్యేక హోదా గురించి పోరాడాలా, అధికార పక్షంలో ఉన్నటువంటి పార్టీ ప్రత్యేక హోదా గురించి పోరాడాలా? విల్సన్ గారు అడిగారు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడైనా దీక్ష చేశారా అని. అదే క్వశ్చన్ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అడగాలండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అడగాలి. ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇద్దరిని అడిగారులే కానీ ఇద్దరిని అడిగారు కానీ ఇద్దరు కలిసి దీక్ష చేస్తే మీరు ఇస్తారా అని మీరు అడగాలి.
అదే ఇప్పుడు అదే చెప్తున్నాం. ఇప్పుడు మేము already వాళ్ళ ఇస్తా స్టాండ్ చెప్పారు. చెప్పారు, వాళ్ళ ఇద్దరు కలిసి ప్యాకేజ్ దీక్ష ఇస్తామని చేస్తే చెప్పారు. దానికి మీరు ఇస్తారని ఈరోజు- గఫూర్ గారు తులసిరెడ్డి గారు అడగాలి ఇప్పుడు. ఈ రోజు బీజేపీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి తప్పిదాల పట్ల బీజేపీ కూడా కేంద్రం నిర్ణయం తీసుకోవాలి. ఈ రోజు రాజధాని అమరావతి నిర్ణయం రైతులకి న్యాయం చేస్తామని చెప్తున్నారు తప్పితే రాజధాని ఇక్కడ ఉంటుందని స్పెసిఫిక్ గా చెప్పాల్సినటువంటి అవసరం బీజేపీ ఉంది. బీజేపీ తీసుకుని ఇక్కడ కేవలం 2 జిల్లాలకు సంబంధించినటువంటి ప్రజలు ఆ రోజు రైట్ మ్యాండేట్ ఇవ్వలేదండి. రైట్ 2 జిల్లాల ఒక్క నిమిషం ప్రజలకు రాధాకృష్ణ గారు, సంబంధించి రాధాకృష్ణ గారు ఒక్క నిమిషం. ఒక్క నిమిషం వెంకటకృష్ణ గారు, ఆ, ఆ. ఈ రోజు ఇక్కడ ప్రత్యేక హోదాకు సంబంధించి కానీ ఉద్యోగాల కల్పనకు కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చేసిందో మేనిఫెస్టోలో పెట్టిందో దానికి అనుగుణంగా పెట్టుబడులు రాలేదు. 14 నెలల్లో రాష్ట్రాన్ని అన్ని విధాలుగాను కూడా ఈరోజు తిరోగమన దిశలో పంపుతున్నారు. ఎక్కడా కూడా అభివృద్ధి సాధించింది లేదు. పోలవరం నిర్మించలేదు, ఒక్క ఇటుక వేయలేదు, ఒక పరిశ్రమలు రాలా. ఈ రోజు ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చినటువంటి పరిశ్రమలు ఉన్నాయో, ఉత్తరాంధ్రకు వచ్చినటువంటి లులు గ్రూప్ కానీ ఇటువంటి పరిశ్రమలన్నీ కూడా, అదానీ గ్రూప్ కానీ ఇవన్నీ కూడా వెనక్కి వెళ్ళినటువంటి పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి దుందుడుకు చర్యలు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పనుల మీద కానీ ఈరోజు జనసేన పార్టీ కానీ బీజేపీ కానీ గళమెత్తాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారి మీద పడి ఏదో మాట్లాడుతూ ముందుకు వెళ్లి పబ్బం గడుపుకోవాలంటే వాళ్ళు అది సమంజసం కాదండి. కాదు, ఈరోజు వాళ్ళు ప్రతిపక్షంలో గలమెత్తుతారా ఉండి చేస్తారా ప్రతిపక్ష పార్టీలు కాలెత్తుతారా అనేది మీరు వాళ్ళ ఏదో నిర్ణయం, వాళ్ళ పార్టీలు. ప్రతిపక్షంలో ఉండి అంటే ఒకటి మీరు కోరుకోవడంలో తప్పులేదు కానీ రాధాకృష్ణ గారు మీరు కోరుకోవడంలో తప్పులేదు. ప్రతిపక్షాలన్నీ ఒకటిగా మాట్లాడాలని మీరు కోరుకోవడంలో తప్పులేదు కానీ వాళ్ళ పార్టీల విధానాలు వాళ్ళ ఇవి వాళ్ళకు ఉంటాయి. గఫూర్ గారు వినిపిస్తుందా? అంటలేదు. గఫూర్ గారు, గఫూర్ సాబ్, హలో. రైట్ అదే ఆడియో ప్రాబ్లం వస్తుంది. గఫూర్ గారి మళ్ళీ తీసుకుంటాను. శివశంకర్ గారు, ఇక్కడ చాలా మంది వాళ్ళు మాట్లాడుతున్నది ఏంటంటే ప్రత్యేక హోదాని తప్పుదారి పట్టించడం కోసం, లేకపోతే దాని నుంచి దృష్టిని మళ్లించడం కోసం, దాంతోపాటు ఇంకొన్ని అంశాలను కూడా పక్కదారి పట్టించడం కోసం ఈ అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు. ఇది జరగదని తెలిసి కూడా తెర మీదకి తీసుకొచ్చారు. అధికార పార్టీతో పాటు ఇంకొందరు కుమ్మక్కై చేస్తున్నారు ఈ పని అనేది ఒక విమర్శ, ఒక చర్చ అది కూడా ఉన్నది. ఇది ఎంతవరకు దీంట్లో వాస్తవం ఉందనిపిస్తోంది మీకు? అంటే వెంకటకృష్ణ గారు, యాక్చువల్గా ఈ ప్రభుత్వం అధికారంలో వచ్చినప్పటి నుంచి అన్ని రంగాల్లో విఫలమైందండి. శాండ్ పాలసీ కానీ, ఎక్సైజ్ పాలసీ కానీ, తర్వాత పంచాయతీలు రంగులేయడంలో కానీ ఏది కూడా సక్సెస్ ఏం లేదు. ఓన్లీ సంక్షేమ పథకాలకి మీ ఖాతాలో డబ్బులు వేస్తున్నాము అన్నది ఒక్కటి తప్ప ఒక అభివృద్ధి లేదు, ఒక ఉత్పాదకత లేదు. ఇక అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది డే బై డే. అవును. వీటన్నిటినీ తప్పించుకోవడానికి ప్రాంతీయుల మధ్య విద్వేషాలు క్రియేట్ చేయడానికి కోసం వేసిన ఎత్తుగడగానే మేము చూస్తున్నాం. ఇప్పుడు చూడండి, అన్ని ఛానల్స్లో లైవ్ డిబేట్లు ఈ అంశం మీద ఉంది. అవును. కోవిడ్ ఎంత తీవ్రంగా ఉంది మన రాష్ట్రంలో, దాని మీద మనం మాట్లాడుకుంటున్నామా? లేదు. అసలు హెల్త్ డిపార్ట్మెంట్ చేతులు తీసింది వెంకటకృష్ణ గారు. అవును. పబ్లిక్ హెల్త్ చాలా దారుణంగా ఉంది. దాని గురించి మనం మాట్లాడలేదు. సామాన్యుడు, మధ్యతరగతి వాడు నరకం అనుభవిస్తున్నారు ఈరోజు. వాళ్ళ ప్రాణాలకు లెక్కలేదు. దాని గురించి మనం మాట్లాడలేదు. మనం ఎంతసేపు 3 రాజధానులు దీని చుట్టూ తిప్పుతున్నారు. అంటే ఒక రకంగా ప్రభుత్వం సక్సెస్ఫుల్గా ప్రతిపక్షాలను తిప్పుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. ఇందాక మిత్రుడు చెప్తున్నాడు మేము ఎవరినో విమర్శించడం లేదని. బహుశా ఆయన వినటం లేదో, ఆయన ఫాలో అవటం లేదేమో. మేము చాలా తీవ్ర స్వరంతో ఈ ప్రస్తుత ప్రభుత్వాన్ని అధికారంలోకి వచ్చిన శాండ్ మార్చ్, ఆ రోజు లాంగ్ మార్చ్ కండక్ట్ చేసాము. అది ఆయనకి కనబట్టలేదేమో రాధాకృష్ణ గారికి. ప్రతి విషయంలో ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాం. ఇప్పుడు ఇందాక మీరు మేనిఫెస్టోలో ఒక అంశం చదివారు. అవును. చాలా వ్యాలిడ్ పాయింట్ అది వెంకటకృష్ణ గారు. ఫ్రీ జోన్ డెవలప్ చేస్తాం. అవును. ఫ్రీ జోన్ అంటే ఏమిటండి? అన్ని జిల్లాల వారికి క్యాపిటల్ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఉద్యోగ రీత్యా ఉండే అవకాశం. హైదరాబాద్ ఫ్రీ జోన్ గా ఉండేది. కరెక్ట్. హైదరాబాద్ ఫ్రీ జోన్ గా ఉండేది. ఫ్రీ జోన్ చేయాలి అని అంటే
అమరావతిని క్యాపిటల్ గా గుర్తించినట్టే లెక్క. అదే కదా, అదే కదా. అమరావతి క్యాపిటల్ ఫ్రీ జోన్ చేస్తామన్నారు. నేను అనేది అదే, ఫ్రీ జోన్ అన్నారు. అందులో పరోక్షంగా అమరావతి రాజధానిని మేనిఫెస్టోగా కూడా పెట్టారు. మేనిఫెస్టోలో గుర్తించినట్టు లెక్క. అవును. ఆ మంత్రి బాధ్యతారహిత్యంగా ఆ మేనిఫెస్టో తెలుగులో రాసి ఉంది, ఆయనకు అర్థం కాలేదేమో, అర్థం కాక తప్పుడు వక్రీకరణ చేసి ప్రజలను మభ్య పెడుతున్నాడు. అది కరెక్ట్ కాదు. రెండోది అభివృద్ధి అంత లెక్క అంటే అభివృద్ధికి మనం ఎప్పుడూ వ్యతిరేకం కాదు. అభివృద్ధిని ఎంతైనా వికేంద్రీకరించవచ్చు సార్. అభివృద్ధిని వికేంద్రీకరించడానికి ఏముంది? వైజాగ్ లో ఐటీ ఇండస్ట్రీస్ పెట్టొచ్చు, లేకపోతే కర్నూలులో మంచి గ్రానైట్ ఇండస్ట్రీస్, లేకపోతే గఫూర్ గారు లాంటి పెద్దల్ని అడిగి సలహా తీసుకుని ఏం పరిశ్రమలు పెట్టాలో పెట్టొచ్చు, లేకపోతే కడపలో మన తులసిరెడ్డి గారి ఇంటి దగ్గర ఏమైనా ఇండస్ట్రీ పెడితే ఏం బాగుంటుందో చూసి ఆయన సలహా తీసుకోవచ్చు. అభివృద్ధి అనేది అది అభివృద్ధి, ఇది అభివృద్ధి. ఇది ఎక్కడా లేని నిర్వచనం ఒకటి తీసుకొచ్చారు. గఫూర్ సాబ్ మన్నించాలి, మీ లైన్ పదే పదే కట్ అవుతోంది. సారీ, ఇబ్బందికి క్షమించండి. ఇక్కడ ఈ మొత్తం వ్యవహారం చూసినప్పుడు కేవలం కొన్ని వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రత్యేక హోదా నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పాటు మరికొందరు కలిసి వేసిన ఎత్తుగడే ఈ వికేంద్రీకరణ ఫార్ములా. ఇది జరిగేది కాదని తెలిసి కూడా గేమ్ ఆడుతున్నారు, అందరి దృష్టిని మళ్లించేశారు అనే ఒక చర్చ జరుగుతోంది. మీరు ఏకీభవిస్తారా దీంతో? ఒకటి వెంకటకృష్ణ గారు, ఇప్పుడు ఏదో అంటే దృష్టి మళ్లించడం అనేటువంటి ఒక కార్యక్రమమే, కానీ వీళ్ళ దృష్టిలో ఏంటంటే విశాఖపట్నము కొంతమందికి చాలా ఆస్తులు ఉన్నాయి అక్కడ, వాళ్ళ పర్సనల్ ఇంట్రెస్ట్ కూడా ఉన్నాయి. కాబట్టి ఒక ఆయన అధికారం వచ్చినప్పటి నుంచి విశాఖపట్నంలోనే కూర్చున్నాడు, ఆయనకేం సంబంధం లేదు అది, కానీ అక్కడే కూర్చున్నాడు, చుట్టూ పరిశ్రమలు ఉన్నాయి వాళ్ళవి. కాబట్టి ఇవన్నీ ఒక పెద్ద కుంభకోణం అనుకోండి ఇది. ఏమని నేను చెప్పేది ఏమిటంటే, వెల్లంపల్లి శ్రీనివాస్ చెప్పింది తప్పు. ఇప్పుడు మీరు వాలంటీర్ వ్యవస్థ తీసుకుని వచ్చినారు, ఎవరన్నా వ్యతిరేకించినారా? ఎవరు వ్యతిరేకించలేదు కదా. 50 ఇళ్లకు వాలంటీర్ని పెడతామన్నారు. గ్రామ సచివాలయ వ్యవస్థ తీసుకుని వచ్చినారు, ఎవరికేమో అభ్యంతరం లేదు. మీకు ధైర్యం ఉంటే, నిజంగా మీలో చిత్తశుద్ధి ఉంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో మీరు బడ్జెట్ నుంచి నేరుగా గ్రామ పంచాయతీలకు, మండలాలకు, జిల్లా పరిషత్కు నేరుగా డబ్బులు ఇచ్చేయండి, ఎవరికేమో అభ్యంతరం లేదు. ఆ రకంగా రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదా, అభివృద్ధి అంతా కింద జరగాల, కాబట్టి మా బడ్జెట్లో సగం డబ్బులు మేము గ్రామ పంచాయతీలకు లేదా లోకల్ బాడీస్ ఇచ్చేస్తామని చెప్పండి, ఎవరేం వ్యతిరేకించరు కదా. కాబట్టి వికేంద్రీకరణ అటువంటి అంశం ఏమిటండి? వికేంద్రీకరణ అనేది అభివృద్ధి వికేంద్రీకరణ, పాలనా వికేంద్రీకరణ అభ్యంతరం లేదు. రాజధాని వికేంద్రీకరణ చెప్పలేదు వాళ్ళు. రాజధాని వికేంద్రీకరణ చెప్పిన వాళ్ళైతే ఆ రోజు 2014లో హైదరాబాద్ లో అవునవును విజయవాడను మేము అంగీకరిస్తున్నాం, 30,000 ఎకరాలు కావాలని ఎందుకు చెప్పినారు అప్పుడు? కాబట్టి నేను చెప్పేది ఏమిటంటే, ఈ రోజు మీ బుద్ధి మారింది, మీరు విధ్వంసకులుగా ఆంధ్ర చరిత్రలో నిలబడదలుచుకున్నారు. కాబట్టి విధ్వంసంతో మొదలైంది, రోజు విధ్వంసక పాలన సాగుతుంది. ఇప్పుడు సార్ నేను చెప్పేది ఏమంటే వెంకటకృష్ణ గారు, ఇప్పుడు కరోనా ఉంది, ఇంతకుముందు సోదరుడు చెప్పినట్టుగా కరోనా ఉంది, లేకపోతే విద్యాలయాలు మూతబడి ఉన్నాయి, లేకపోతే అప్పుల పాలైంది రాష్ట్రం, ఆదాయం లేదు, కేంద్రం డబ్బులు ఇవ్వలేదు, పోలవరం ప్రాజెక్టు ఆగిపోయింది, పరిశ్రమలు రాలేదు, కడపలో పోయి శంకుస్థాపన చంద్రబాబు నాయుడు ఆ రోజు చేస్తే ఈయన పోయి ఇంకో రాయి వేసినాడు, ఆ రాయి అట్లే ఉంది, ఈ రాయి అట్లే ఉంది, ఏమి ఇంకొక గంప మన్నేసేవాడు లేడు. కాబట్టి ఇప్పుడు రాయలసీమలో ప్రాజెక్టులు పెండింగ్ ఉన్నాయి, మాకేమిటి, రాయలసీమ ప్రాజెక్టులన్నీ పూర్తి చేయండి, రాయలసీమకు పరిశ్రమలు తీసుకొనండి, ఉద్యోగాలు ఇవ్వండి. ఆ రకంగా ఒక కొత్త దృక్పథంతో ప్రజానీకాన్ని మీరు న్యాయం చేస్తే మీరు చరిత్రను నిలిచిపోతారు. కానీ ఈ విధ్వంస కార్యక్రమాలు చేస్తూ ఇప్పటికి 1.5 సంవత్సరం అయింది సార్, ఏమిటి ఘనకార్యం ఏమన్నా? డబ్బులు పంచుతాము, రైతు భరోసా పంచుతాము, ఇంకోటి పంచుతాము, డబ్బులు ఎంతకాలం పంచుతారండి? డబ్బులు సృష్టిస్తే ఆదాయం వస్తే రాష్ట్రానికి డబ్బులు పంచుతారు, ఎంతకాలం పంచుతారు? అప్పు తీసుకుని పంచుతాము, ఆస్తులను పంచుతాము. దీనికోసం మీరు పరిపాలనలోకి రావాలన్నా. కాబట్టి ప్రజల ముందుకు పోయి ప్రజల్ని కనుక చైతన్యపరిస్తే గుణపాఠం ప్రజలు చెప్తారు. వెల్లంపల్లి శ్రీనివాసు వాళ్ళ యొక్క ఎన్నికల ప్రణాళిక చదివినట్లేదు, ఎన్నికల ప్రణాళికను వక్రభాషం చేసి చంద్రబాబుకు హోదా లేదు, ఇంకెవరికి ఉందండి హోదా? స్థాయి లేదు, ఎవరు చెప్పమనండి. రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఆ స్థాయి లేదు, ఇంకెవరికి ఉంది స్థాయి అంటున్నాను. ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసినాడు, ఈరోజు ప్రతిపక్ష నాయకుడు, మరి ఆయనకు స్థాయి లేదన్నప్పుడు ఇంకెవరు స్థాయి ఉంది? ఎవరిని గుర్తిస్తారు మీరు? కాబట్టి
ఈ రకమైనటువంటి అతిశయం, అహంకారం, అహంభావం మిమ్మల్ని నాశనాన్ని వైపు తీసుకొని పోతుంది. మీకు దమ్ముంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ చెప్తున్నాను నేను, మీరు రండి, రాజధాని మీద రాజీనామాలు పక్కన పెడదాం, మీరు ప్రత్యేక హోదా కోసం రాజీనామా చేయండి. తెలుగుదేశం కూడా కంపల్సరిగా చేయాల్సి వస్తుంది, ప్రజలు తరుముతారు. తెలుగుదేశము మీరు మిగతా అన్ని పార్టీలు కలిసి బీజేపీ సంగతి తేల్చడానికి పోండి తప్ప బీజేపీతో కుమ్మక్కై లాలుచిపడి. ఇప్పుడు సోదరుడు విల్సన్ గారు మాట్లాడుతున్నారు. అయ్యా విల్సన్ గారు, నమస్కారం చేస్తాను మీకు. మీరు ఒక మాట అన్నారు, అవసరమైతే రాష్ట్ర ప్రయోజనాలకు నేను పార్టీని కూడా చూడండి, అది చాలా గొప్ప మంచి మాట అది. కానీ మీ గవర్నర్ గారు సంతకం పెట్టింది మీ అధినాయకత్వం చెప్పకుండా, మీ అధినాయకత్వం తెలియకుండా జరిగిందని మీరు ఈ దుష్ప్రచారాన్ని దయచేసి ఆపండి. గవర్నర్ రాజ్యాంగ వ్యవస్థ సార్ కపూర్ గారు, భారతీయ జనతా పార్టీ ఇంటికి అరే గవర్నర్ రాజ్యాంగ వ్యవస్థ నీకు తెలుసు, నాకు తెలుసయ్యా. గవర్నర్ సొంతంగా నిర్ణయం తీసుకుంటాడా? కేంద్ర ప్రభుత్వంతో కన్సల్ట్ చేయకుండా, కేంద్ర ప్రభుత్వం మాట వినకుండా గవర్నర్ ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాడా? గవర్నర్ బీజేపీ చెప్పండి మీరు. విల్సన్ గారు ఇక్కడ డ్రామాలు చేయడం కాదు, ఇక్కడ వచ్చి నటిస్తున్నారు మీరు. మీ సోము వీర్రాజు ఏం చెప్తున్నారు? రాజధాని 3 ప్రాంతాలు ఉండొచ్చు, మాకేం అభ్యర్థం. జనంలో కోపం వస్తే జనం ఈ రోజు మిమ్మల్ని తరుముతారని మళ్ళా మాట్లాడండి. 3 రాజధానులు కాదు, అమరావతి రాజధాని ధైర్యంగా నిలబడి మీరు ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ సంబంధించి బీజేపీ సంఘం తెలుద్దాం. ఆ రకంగా పోవాలి తప్ప మీరు తీసుకొని పోయి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మళ్ళా నిర్ణయాలు అమలు చేయాలని కోరుకుంటున్నాడో అవన్నీ ఆంధ్రప్రదేశ్ లో ఈ 3 రాజధానులు అనే ఫార్ములా, అమరావతి ఉండాలి అనే దానికి మేము కట్టుబడి ఉన్నాము. రైట్. ఆంధ్రప్రదేశ్ లో 70mm లోనో గ్రాఫిక్స్ లోనో చెప్పినట్టు కాదు. ఆంధ్రప్రదేశ్ లో మీరు అమరావతి ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం వివాదానికి తెరదించండి. గఫూర్ గారు, ఆంధ్రప్రదేశ్ లో ఈ 3 రాజధానుల ఫార్ములాని అసలు తయారు చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారా, కేసీఆర్ గారా? ఈ చర్చ కూడా జరుగుతోంది. ఇది కేసీఆర్ గారి సలహా మేరకు జగన్మోహన్ రెడ్డి గారు, కేసీఆర్ గారు తయారు చేసిన ఫార్ములాని జగన్మోహన్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అని. ఎందుకంటే కేసీఆర్ గారు ఎప్పటికీ తెలంగాణకు సంబంధించిన ప్రయోజనాలు కాపాడుకోవడం కోసం, హైదరాబాద్ అభివృద్ధిని మరింతగా ముందుకు తీసుకెళ్లడం కోసం ఆయన ఎప్పుడు కట్టుబడి ఉంటాడో అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన ఫార్ములా ఈయన తయారు చేసి పంపితే ఈయనతో పనులు ఉండడం వల్ల ఆ ఫార్ములాని ఇంప్లిమెంట్ చేస్తున్నాడు. హైదరాబాద్కు దగ్గరగా ఉండే అమరావతిని దూరంగా తీసుకెళ్లి విసిరేసినట్టు వైజాగ్లో పడేస్తే హైదరాబాద్కు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదనేది కేసీఆర్ గారు వేసిన ప్లాన్లో భాగంగా జగన్ ఆ ట్రాప్లో పడ్డారు అనేది ఒక చర్చ జరుగుతోంది. ఒకవేళ అదే నిజమైతే కేసీఆర్ గారిని తప్పడానికి ఏం లేదు. ఆయన రాష్ట్రం ఆయనకు ముఖ్యం, ఆయన హైదరాబాద్ ఆయనకు ముఖ్యం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు నిజంగానే కేసీఆర్ గారు చేసిన ఫార్ములాని ఇంప్లిమెంట్ చేస్తున్నారా? చిన్న కూడా జరుగుతోంది. కేసీఆర్ గారు చేసిన ఎత్తుగడలో భాగంగానే జగన్ ఇది అమలు చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో అని మీ అబ్జర్వేషన్ ఏంటి? ఇక్కడ 2 అంశాలు, ఇదొక అంశము, ఆ వికేంద్రీకరణ 2 అంశాలు. ఇప్పుడు బహుశా నేను ఈ అంశంలో ఏకీభవించడం కేసీఆర్ బహుశా ఆ ఎత్తుగడ, సూచన, ఆ సలహా ఇచ్చింటాడు అనుకోవడం లేదు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి అయితేనేమి, విశాఖపట్నం అయితేనేమి, హైదరాబాద్కి వచ్చిన ఇబ్బంది ఏముంది పెద్దగా ఇప్పుడు. కాబట్టి నేను అదేదో అమరావతి వచ్చేసి పెద్ద హైదరాబాద్ కు థ్రెట్, విశాఖపట్నం థ్రెట్ కాదు, నేను ఆ కోణంలో పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు అనుకుంటాను. కాబట్టి ఈ విషయంలో కేసీఆర్ ఆ విధంగా సలహా ఆయనే ఇచ్చినాడు. ఒకవేళ ఆయన ఇచ్చిన పాటిస్తాడు, ఆ స్థాయిలో ఉన్నాడు, కానీ ఆయనే ఇచ్చినడేమో అని. రెండవది వచ్చేసి బహుశా ఇక్కడ నాకు సంబంధించి ఓన్లీ విజయసాయి రెడ్డి ప్రభావం ఒక్కటే పన్నట్టుంది. నాకు ఎవరు ఎందుకు మధ్యాహ్నం ఉంటే విజయసాయి రెడ్డి గారికి ఆ ప్రాంతం మీద ఏదో మరి ప్రత్యేకమైనటువంటి ఒక కాన్సన్ట్రేషన్ చేస్తున్నాడు. కారణం ఏదో అర్థం కాదు. కానీ ఆయన ఏమో సొంత జిల్లా నెల్లూరు జిల్లా, పెళ్లి చేసుకున్నదేమో కడప జిల్లా.
కానీ ఆయన మొదటి ఆయన కాన్సన్ట్రేషన్ అంతా ఆ ప్రాంతం ఉంది. కాబట్టి విజయసాయి రెడ్డి ఏమైనా ప్రభావం చేసింటే. ఇక మూడవది వచ్చేసి జనరల్ గా అది సామెతగా అనుకోవాలా, పిచ్చోని చేతిలోకి రాయినప్పుడు అతను ఎక్కడేస్తాడో తెలియదు. అతను ఎదురుగా ఉండేవాడిని వేస్తాడో, తన్నితర కొట్టుకుంటాడో, పక్కన వేస్తాడో. ఆ విధంగా కొందరి మనస్తత్వం కొందరి మనస్తత్వము దానికి అర్థం ఉండదు. దానికి సడన్ గా ఉండేటువంటి కింద పడేస్తాడు, లేకుంటే ఆకాశం మీద వేస్తాడు, ఎదురుకుండవని వేస్తాడు, లేకుంటే నొసలు కొట్టుకుంటాడు. అట్టగా కొన్ని ఆయన సొంత నిర్ణయాలను ఉండొచ్చు. అంతే తప్పని చేసి దీంట్లో కేసీఆర్ ఎత్తుగడ ఉంటుంది అనుకోవడంగా ఎదురు విజయసాయి రెడ్డిదన్నా ఉండాలా, లేకుంటే ఆయనంతగా ఆయన పురిలో పుట్టినటువంటి బుద్ధి ఉండాలా. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు కూడా ఈయన ప్రజలు గాని నాయకులు గాని అక్కడ గాని ఎక్కడ గాని అది కోరుకునేవాడు ఒక్కలేడు మొత్తం. ఇంకోటి కూడా తులసిరెడ్డి గారు, నిజానికి ఎలక్షన్ ముందు 2014 అప్పుడు అందరూ అనుకున్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వస్తే దొనకొండ ఆ ప్రాంతంలో రాజధాని వస్తుంది, ఎందుకంటే అని అనుకున్నారు కదా అందరూ. చాలా మంది భూములు కొన్న మాట వాస్తవం, అవునన్నా కాదన్నా. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళ మీద ఎలా ఆరోపణలు ఉన్నాయో అప్పుడు వైసీపీ వాళ్ళ మీద అలాంటి ఆరోపణలే ఉన్నాయి. భూములు కొన్నారు ముందే అని, చాలా వందల వేల ఎకరాలు కొన్నారు. మరి ఇప్పుడు దొనకొండ కాకుండా వైజాగ్ ఎందుకు అంటున్నాడు ఈయన? నేను అది చెప్పేది, ఇది ఏదో విజయసాయి రెడ్డి ఉండాలా, లేకుంటే ఈయన పురిలో పుట్టినటువంటి బుద్ధి. దానికి ఎందుకు పుట్టిందంటే దానికి అర్థం చెప్పలేమంతే. వినాశకాల విపరీత బుద్ధిని సెల్ఫ్ గోల్ కొట్టుకుంటప్పుడు ఇవన్నీ వస్తాయి. కొన్ని సెల్ఫ్ రైట్. గఫూర్ గారు కేసీఆర్ గారి సలహాలు ఎంతవరకు ఉన్నాయి ఈ ఫార్ములాలో అనుకుంటున్నారు మీరు? నేను ఈ ఫార్ములాలో ఉన్నాయనుకోవడం లే, గఫూర్ గారిని అడుగుతున్నా. గఫూర్ గారిని ఆయనకు వచ్చిన థ్రెడ్ ఏముంది వచ్చేసి గఫూర్ గారు ఇబ్బంది ఏముంది. కేసీఆర్ చెప్పినట్లే ఇక్కడ పరిపాలన సాగుతుంది, కేసీఆర్ చెప్పిందే ఇతను వింటున్నాడని నేనేం అనుకోవడం లేదు. ఎందుకంటే కేసీఆర్ ప్రయోజనాలు అంటే తెలంగాణ ప్రయోజనాలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఆయనకు ఉంటాయి. ఆయన దాని తగిన పద్ధతిలో ఇప్పుడు చూడండి, శ్రీశైలంలో ఒకవైపు ఏమో మనం నీళ్లు వదలకూడదు, ఇక్కడ నీళ్లు పెరగాలి, పోతిరెడ్డిపాడును తీసుకోవాలనుకుంటున్నాం. వాళ్ళ అవతల వైపు వాళ్ళకు ఉండేటువంటి సొరంగాల గుండా నీళ్లు వదులుతూనే ఉన్నారు. వీళ్ళు చెప్పినా వినడం లేదు, ఎవరు చెప్పినా వినడం లేదు. కాబట్టి ఎవరి ప్రయోజనం వాళ్ళకు ఉంటుంది. మన ముఖ్యమంత్రి గారు మన రాష్ట్ర ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకోకుండా కేసీఆర్ చెప్పినట్లే కనుక వింటే ఇంకా అంతకంటే దురదృష్టం ఇంకోటి ఉండదు. నాకు తెలియదు కాబట్టి నేనేం కామెంట్ చేయను. పోతే రెండవది ఏమంటే వెంకటకృష్ణ గారు, ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి యొక్క ప్రభావంతోనే ఈయన మొత్తం మారిపోతాడని కూడా అనుకోలేము. ఎందుకంటే ఈ పరిపాలన 1.5 సంవత్సరం చూస్తున్నాం కదా మనం. కొన్ని బలమైన అంశాలు ఉన్నాయి, ఇంకా కొంచెం పరిపక్వత రావాలి. కానీ నేను చెప్పేది ఏమంటే ఇది మంచిది కాదు. ముఖ్యమంత్రిగా ఆయన అన్ని పార్టీలను కలుపుకొని, రాజధాని అనేది ఒక పార్టీ సమస్య ఎట్లయితే సార్, రాజధాని ప్రజలందరి సమస్య. ఇప్పుడు ఎవరు బలపరుస్తున్నారు చెప్పండి? ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ తప్ప ఇంకా అంతో ఇంతో బలపరిస్తే బీజేపీ వాళ్ళు బలపరచాలి తప్ప ఎవరు బలపరచడం లేదు. బీజేపీ కూడా ఓపెన్ గా బలపరచడం లేదు. మేము 3 రాజధానులు 13 రాజధానులు అంటున్నారు తప్ప వాళ్ళు. అందుకోసం ఎవరు రాజధాని అనేటువంటిది ప్రజల సమస్యనా లేకుంటే పార్టీ సమస్యనా? మీకు చంద్రబాబు నాయుడు మీద కోపం ఉంటే లేదు అక్కడ కాదు, ఇదిగో ఈ పక్కన కడతాం, మంగళగిరిలో కడతాం కదా చెప్పండి. లేదు ఆ గ్రాఫిక్స్ లో చూపించిన పద్ధతిలో కట్టము, మేము పరిపాలన రాజధానిగానే పెడతాం, అట్టే పెడతాం చెప్పండి. ఆ రకంగా ప్రజల ఆమోదంతో ఒక మార్పు కనపడేటువంటి పరిపాలన ప్రజలు కోరుకుంటున్నారు తప్ప ప్రజలు ఈ వివాదాలతో తల వాసిపోయింది సార్. ఈ వివాదాలు ఇప్పటికైనా చాలించి రాష్ట్రాభివృద్ధి కోసం పనిచేయాలని కోరుకుంటున్నారు. ఈరోజు సార్ నేను కర్నూలులో మాట్లాడుతున్నా, వెంకటకృష్ణ గారు మా బాధ ఒక్కసారి వినండి. కరోనా వ్యాధి ఎట్లా వ్యాపించిందంటే మొత్తం రాలిపోతున్నారు పిట్టల్లాగా, పట్టించుకోవడం లేదు, లెక్క లేదు, జనం చచ్చిపోతున్నా. గవర్నమెంట్ అసలు ఏం చేతులు పెట్టేసిందండి? ఇది ఇడిచిపెట్టి రాజధాని రాజధాని రాజధాని, ఏం రాజధాని అండి? కాబట్టి ముందు రాష్ట్రం ప్రజల యొక్క సమస్యలు చూసి అందరి యొక్క ఆమోదంతో ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది 4 కాళ్ళ పాటు నిలిచే నిర్ణయం అవుతుంది తప్ప ఈ రూపంలో ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం అనేటువంటిది ప్రజాస్వామ్యంలో తగదు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఇప్పటికైనా సరే వివేకం మేల్కొంటుందని ఆశిద్దాం. ఖచ్చితంగా అన్ని పార్టీల తరఫున ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చెప్పాల్సినంత చెప్తూ ఉన్నాం. మరి ఏం చేస్తారో ఆచరణలో చూడాలి మనం, న్యాయస్థానం మీద. రైట్. విల్సన్ గారు, అమరావతి విషయంలో మీ పార్టీ నాయకుడు కోర్టులో పిల్లు కూడా వేశారు కదా, అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలి, రాష్ట్ర ప్రభుత్వం 3 బిల్లులు తీసుకురావడం రాజ్యాంగ విరుద్ధమని మీ పార్టీ నాయకుడు పిల్లు కూడా వేశారు. ఏది నిమ్మగడ్డ రమేష్ విషయంలో ఎలాగైతే
ఒక పిల్ పడిందో మీ పార్టీ నాయకుడే వేశారో ఇప్పుడు కూడా ఇంకొక నాయకుడు వేశారు. సో అంటే దీన్ని బట్టి మీ పార్టీ అమరావతికి కట్టుబడి ఉందనేది మరొకసారి స్పష్టమవుతుంది అనుకోవాలా? సార్ ఇప్పుడు ఇందాక మీరు అడిగారు కేసీఆర్ గురించి, మీకు చిన్న క్లారిటీ ఇవ్వాలా? చెప్పండి. ఒకటి మాత్రం ఫ్యాక్ట్, కేసీఆర్ గారు మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించి ఏ మాత్రం మేలు జరగడానికి ఆయన సిద్ధంగా ఉండడు. ఇది జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసు. అయినా జగన్మోహన్ రెడ్డి గారు కేసీఆర్ గారికి ఇంకా ఏ భాష వాడాలో నాకు తెలియదు కానీ ఆయన అపరిపక్వతతో కేసీఆర్ ఈ రోజు సెక్రటరియట్ లేస్తుంది అంటే కారణం జగన్మోహన్ రెడ్డి. దానికి కారణం మీరు 9th 10th షెడ్యూల్ సంబంధించి పరిష్కారం కాకుండా సెక్రటరియట్ స్థలం ఎలా ఇస్తాడు, ఆయన బిల్డింగ్స్ ఎలా ఇస్తాడు అంటే ఆ రోజు గవర్నర్ నరసింహన్ గారితో ఏ ఒప్పందం, రెండు ఒకేసారి జరగాలగా. దాదాపు 9th 10th షెడ్యూల్ సంబంధించి ఆస్తులు పంపిణీ 70,000 కోట్లు పెండింగ్ ఉన్నాయని సంగతి తెలిసి అనేక సార్లు అధికారులు కూర్చుంటారు. అక్కడ చీఫ్ సెక్రటరీ, ఇక్కడ చీఫ్ సెక్రటరీ కూర్చుంటారు అంగుళం గదల్లో. అంటే నేనేమంటానంటే కేసీఆర్ గారి ట్రాప్ లో ఉండబట్టే ఆయన బిల్డింగ్స్ ఇచ్చాడు అనేది ఎవరు చిన్నపిల్లడికి కూడా అర్థమైపోతుంది. అయితే ఆ నేపథ్యంలోనే అమరావతి విషయంలో ఒకవేళ ఆయన ఏమన్నా తప్పుడు సలహా ఇస్తే అప్పుడే ఆయన ఎప్పుడో కామెంట్ చేసినట్టుగా విన్నా అమరావతి గురించి నెగిటివ్ గా కేసీఆర్ గారు. అసెంబ్లీలోనే అన్నారు, తెలంగాణ అసెంబ్లీలోనే అన్నారు. ఎస్, ఆంధ్రప్రదేశ్ లో ల్యాండ్ భూమి ఈ రోజు పడిపోవడానికి కారణం, హైదరాబాద్ లో పెరిగిపోవడానికి కారణం ఎవరైనా కామన్ మ్యాన్ కూడా విశ్లేషించుకుంటారు, అందులో సందేహం లేదు. ఇక కేసీఆర్ గారు ఆంధ్రప్రదేశ్ మేలు కోరుకుంటారని నేనైతే అనుకోవడం. హైదరాబాద్ లో ఉన్న తెలుగు వాళ్ళు ఆంధ్రుల్ని అక్కడ సినిమా రంగం కావచ్చు, ఆయన రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. ఎస్, ఇక్కడ సంపద ఉంది కాబట్టి ఇక్కడ సినిమా రంగాన్ని కొంత సెక్యూర్ చేసుకుంటారు. వాళ్ళ నాయకత్వం హైదరాబాద్ మీరు తీసుకోవడానికి ఇచ్చేసాడు. ఆంధ్రప్రదేశ్ వచ్చిన ఆంధ్రప్రదేశ్ ఏం కావాలో, ఆంధ్రప్రదేశ్ కి ఏం చేస్తే మంచిదో ఆంధ్రప్రదేశ్ నాయకులు ఆలోచించుకోవాలి. పక్క రాష్ట్రం వాళ్ళు రకరకాలుగా ఇబ్బంది పెట్టాలనే చూస్తారు వాళ్ళ రాష్ట్రం కోసం, తప్పేం లేదు కదా అది. ఇంకొకటి మీరు అడిగారు, మేమేమంటామంటే దినకర్ గారు ఒక చార్టెడ్ అకౌంటెంట్ 10,000 కోట్లు అమలైన ఖర్చు పెట్టారు. ప్రజల డబ్బులు వృధా కాకూడదనే ఉద్దేశంతో ఆయన వెళ్ళాడు. అవును, ఆయన వెళ్ళింది కూడా వ్యక్తిగత హోదాతో వెళ్ళాడు, అది మీడియాలో కూడా ప్రకటించాడు. అవును, కాబట్టి వ్యక్తిగత హోదాలో వెళ్ళిన ఆయన గురించి పార్టీ పరంగా నేను అన్వయించి చెప్పలేను, అది సరైన డెసిషన్ కాదు. కాబట్టి భవిష్యత్తులో ఏదైనా చెప్తే దాని గురించి మా రాష్ట్ర అధ్యక్షులు మిగతా వాళ్ళు చెప్పాలి. దాని గురించి నాకు సమాచారం లేదు. ఇక్కడ నేనేమంటే అమరావతి రైతుల్లో పోరాటం చేస్తున్న వాళ్ళు మా జమ్మల శ్యామ్ కిషోర్ ఉన్నారు అక్కడ. ఆ సీన్ లో దాదాపు 200 రోజుల నుంచి ఆయన ఫైట్ లో ఉన్న వ్యక్తి. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, బీజేపీ కార్యకర్తలు 100,000 మంది అక్కడ ఆ ఫైటింగ్ లో సీన్ లో ఉన్న వాళ్ళు ఉన్నారు. అయితే మొత్తం బీజేపీ వాళ్ళకి ఇమేజ్ అనేది రావడం లేదంటే కారణం మీడియా ఎక్స్పోజర్ లేదు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు కొద్దిమంది దాన్ని ఎక్స్పోజ్ చేసుకుంటున్నారు. మేమంటామంటే అమరావతి అనేది ఒక కులానికో, ఒక మతానికో, ఒక పార్టీకో ఆ రైతులకు సంబంధించి మనం విడదీయకూడదు. ఇది మొత్తం హోల్ మీరు చెప్పినట్టుగా మొత్తం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మొత్తం ప్రజల ప్రయోజనం. అది శ్రీకాకుళం వాళ్ళు కావచ్చు, లేకపోతే అనంతపురం వాళ్ళు కావచ్చు, చిత్తూరు వాళ్ళు కావచ్చు, అందరికి సంబంధించిన సెంటర్ పాయింట్ కాబట్టి అది అక్కడ కొనసాగాలంటే 33,000 ఎకరాలు ఈ రోజు అంత పెద్ద ల్యాండ్ బ్యాంక్ అక్కడ ఉందంటే దాన్ని వాడుకోవాలి. వాడుకోకుండా 1.5 years నుంచి చంద్రబాబు మీద కోపమో, లేకపోతే ఆ సామాజిక వర్గం మీద కోపమో, ద్వేషమో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు వ్యవహరిస్తున్న శైలి ఖచ్చితంగా వివాదాస్పదంగా ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు కట్టలేకపోతే మీరు కట్టి చూపించవచ్చు. అదే సమయంలో మీకు చేతగాంతనమో, లేకపోతే మీకు దార్శనికత లేకపోవడమో, లేకపోతే మీకు సంబంధించిన ఎఫిషియన్సీలో ప్రాబ్లమో లేకపోవడమో. అవును, బేసిక్ గా సీత ఎవరి మాట వినలాగా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి మాట విండని ఈ రోజు వాళ్ళ ఐఏఎస్ అధికారులు చెప్తా ఉన్నారు, ఐపీఎస్లు చెప్తున్నారు, తల బొప్పి కడతా ఉంది. ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా మైనస్ అవుతుంది. ఒక్క నిమిషం, మనం లాస్ట్ లో ఒక కీలకమైన అంశం, ఒకటి చాలా కీలకమైన అంశం ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి, ఇది పెద్దలు తులసిరెడ్డి గారు గఫూర్ గారితో పాటు మీరు కూడా చెప్తారు కానీ, రాధాకృష్ణ గారు, ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికలు అర్ధాంతరంగా అయిపోయాయి కరోనా వల్ల. దాంతోపాటు ఎలక్షన్ కమిషనర్ కేసు ఇవన్నీ అయినాయి, గవర్నమెంట్ ఆర్డినెన్స్ ఇచ్చింది, వాటి కాల పరిమితి ముగిసిపోయింది, రకరకాల చర్చ జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో అసలు ఇప్పుడు ఇక ఆ ఎలక్షన్లు ఏదైతే జరిగినాయో మొత్తం జరిగింది కూడా రద్దయిపోయి ఫ్రెష్ ఎలక్షన్కి వెళ్లాల్సిందే సుప్రీంకోర్టు తీర్పుల ప్రకారం కానీ రాజ్యాంగం ప్రకారం కానీ అని చెప్తున్నారు. ప్రభుత్వం వైపు నుంచి మాత్రం లేదు ఆర్డినెన్స్ ఇంకా కొంచెం ఫోర్స్లో ఉందని, ఏదో ఇంకా మిణుకుమనే ఆశలు కొద్దిగా ఉన్నట్టున్నాయి. మీ అంచనా ఏంటి? స్థానిక సంస్థల ఎన్నికలు మళ్ళీ మొదటి నుంచి జరగాల్సిన అవసరం ఉందా కోర్టు ప్రకారం,
లేదు ఎక్కడ ఆగిపోయిందో అక్కడ మొదలయ్యే అవకాశం ఉందా రాధాకృష్ణ గారు? ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అప్పుడు ఆర్డినెన్స్ ఏదైతే తీసుకొచ్చిందో ప్రభుత్వం, ఆ, ఆ ఆర్డినెన్స్ ప్రకారం ఆ రోజు నామినేషన్ తతంగంలో కూడా చూస్తే ప్రతిపక్ష పార్టీల మీద టార్గెట్ చేసి ఆర్డినెన్స్ తీసుకురావడం జరిగింది. అంటే ఏదైనా కేసులు పెట్టే విధంగా, అదే విధంగా 15 రోజుల్లో ఎలక్షన్ కంప్లీట్ చేయాలనేది. ఒకసారి నామినేషన్ ప్రక్రియ కూడా మనం పరిశీలిస్తే గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు అంతకు ముందు స్థానిక సంస్థల ఎన్నికలు 2014 ముందు స్థానిక సంస్థల ఎన్నికలప్పుడు ఎన్నికల నిర్వహణలో కేవలం 20 జడ్పీడీసీలు ఎనానిమస్ అయితే, ఈ రోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత 100కు పైగా జడ్పీడీసీలను ఎనానిమస్ చేసుకున్నారు. ఇది చాలా అవకతవకలు జరిగినాయి, దౌర్జన్యాలు జరిగినాయి. ప్రతిపక్ష పార్టీల్ని బెదిరించి లొంగ తీసుకుని నామినేషన్ని ఎత్తివేయించి ఎనానిమస్ చేయించుకున్నారని నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు కూడా కోర్టుకి సంబంధించి సబ్మిట్ చేసినటువంటి ఒక నోట్లో కూడా మనం ఉంది. చూసాం. ఉంది. ఈ రోజు దాన్ని తప్పనిసరిగా నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు మళ్ళా ఈ రోజు ఆయన రద్దు చేస్తారనే భయంతో ఆ రోజు ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఆయన తప్పించడం జరిగింది. కనకరాజు గారిని పెట్టడానికి కూడా వైసీపీ ఇది ఒక కారణం. ఆయన ఉంటే ఈ కరోనా అయిన తర్వాత అయినా ఈ ఎన్నికలను రద్దు చేసే పరిస్థితి ఉంటుంది, అన్ని తప్పుడు విధానాలకు పాల్పడింది కాబట్టి అధికార పక్ష నాయకులు దాన్ని రద్దు చేస్తారనే ఒక అభద్రతా భావంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అటువంటి నిర్ణయం తీసుకుందండి. ఈ రోజు తప్పనిసరిగా ఈ ఎన్నికలను రద్దు చేసి మరలా ఈ నామినేషన్ పర్వాన్ని అంతా కూడా రద్దు చేసి మరలా ఫ్రెష్ గా ఈ రోజు ఎన్నికలకి నోటిఫికేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని మేమైతే భావిస్తున్నామండి. తప్పనిసరిగా రద్దు చేయాలి. రైట్. శివశంకర్ గారు ఎలక్షన్ విషయంలో మీ పార్టీ స్టాండ్ ఏమన్నా ఉందా? ఎందుకంటే ఆర్డినెన్సులు 2 అయిపోయినాయి, వాటి కాలపరిమితి ముగిసింది కాబట్టి సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఈ ఎలక్షన్ రద్దు అవుతుందనేది న్యాయ నిపుణులు చెప్తున్నమాట. కానీ ప్రభుత్వం కాదు అంటోంది. ఈ మొత్తం వ్యవహారం ఇప్పట్లో ఎలక్షన్ జరిగే పరిస్థితి కనిపించట్లా. ఇందాక మీరే చెప్పారు అసెంబ్లీ రద్దు అని అంటే కూడా ఎలక్షన్ జరిగే అవకాశం లేదని. కాబట్టి ఇప్పట్లో జరిగే అవకాశం లేదు ఇవి కూడా. సో ఏంటి పార్టీ వ్యూ ఏమన్నా ఉందా దీని మీద? అంటే మొదటి నుంచి కూడా ఈ ఎన్నికల ప్రక్రియలో జరిగినటువంటి అరాచకాలు కానీ, లేదంటే జబర్దస్తిగా పోలీసు స్టేషన్కి తీసుకెళ్ళి అక్కడ పోలీసుల ద్వారా ఒత్తిడి తెచ్చి విత్డ్రాల్ చేయించడం, ఇవన్నీ కూడా మా పార్టీ తరఫున అప్పుడు ఎలక్షన్ కమిషనర్కి మేము కంప్లైంట్ చేసాం వెంకటకృష్ణ గారు. కాబట్టి నిష్పక్షపాతంగా జరిగే ముచ్చట లేదు. కాబట్టి ఫ్రెష్గా ఈ నోటిఫికేషన్ రద్దు చేసి ఫ్రెష్ నోటిఫికేషన్ ఇష్యూ చేసి మళ్ళీ ఈ ప్రక్రియని ఎప్పుడైతే పరిస్థితులు కుదుటపడతాయో అప్పుడు ఈ ప్రక్రియను కొనసాగించాలన్నది మా పార్టీ ఉద్దేశం, మనోగతం. మళ్ళీ ఎన్ని గొడవలు చూడాలో అప్పుడు. అంటే ఇక్కడ నేను అంటుంది ఏంటంటే వెంకటకృష్ణ గారు, ఇక్కడే ప్రభుత్వం తాలూకా ఆలోచన విధానాన్ని మనం కొద్దిగా అంచనా వేస్తే ఏ లోకల్ బాడీస్ అయినా ఎగ్జిస్టింగ్ గవర్నమెంట్కి ఫేవరబుల్గా ఉంటాయి ఎక్కడైనా సరే. అవును. దాంట్లో కూడా అనవసరమైన ప్రతిష్టకు పోయి నాకు అక్కడ 100% రావాలి, లేదంటే మీరు అక్కడి నుంచి అక్కడికే గవర్నర్కే రాజీనామా పత్రం ఇచ్చి వెళ్ళిపోండి అని ఒక డెడ్ లైన్ ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మంత్రులకు కానీ ఎమ్మెల్యేలకు కానీ ఇవ్వడం జరిగిందో, అవును, ఆ రోజే హింస అనేది ప్రజ్వరిల్లింది ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా. అంటే హింస అన్నది వాళ్ళ పరిపాలనా విధానంలో ఒక ప్రక్రియ భాగం. బెదిరించాలి, భయపెట్టాలి. లిబర్టీ, ఫ్రటర్నిటీ, ఈక్వాలిటీ ఏదైతే మన రాజ్యాంగంలో బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పెట్టారో ఆ మూడింటికి భిన్నంగా వెళ్తుంది ఈ ప్రభుత్వం. చాలా దురదృష్టం, దుర్మార్గం. రైట్. గఫూర్ గారు, ఎలక్షన్ల విషయంలో సీనియర్ పొలిటీషియన్ గా కానీ లేకపోతే సిపిఎం లీడర్ గా కానీ మీ వ్యూ ఏంటి? అటు జ్యుడిషియల్ పరంగా లీగల్ గా సాధ్యం కాదు అంటున్నారు, ప్రభుత్వం ఏమో అక్కడి నుంచే జరగాలని కోరుకుంటోంది. ఇప్పుడు వెంకటకృష్ణ గారు, అసలు సీన్ మారిపోయింది, కంప్లీట్గా మారిపోయింది. ఇప్పుడు గత మార్చిలో పూర్తయి ఉండాలా, మార్చి. ఇప్పుడు ఇంకా ఎలక్షన్స్ ఎప్పుడు పెట్టగలుగుతాం అన్నది ఇప్పుడేమి చెప్పలేము ఎవరం. ఎందుకంటే ఈ వ్యాక్సిన్ వస్తుందా రాదా, వ్యాక్సిన్ వస్తే ప్రజలందరికీ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఫ్రీ మూమెంట్ సమాజంలో చూడగలుగుతాం మనం అనేటువంటి అంతా గందరగోళంగా ఉంది. అంటే 1 సంవత్సరం ముందు నామినేషన్ వేసి సంవత్సరం తర్వాత ఎన్నికలు జరపడం అనేది పూర్తిగా
ఒక భిన్నమైనటువంటి పరిస్థితిలోకి పోతాం మనం. అవును. కాబట్టి నా ఉద్దేశంలో ఎన్నికలు ఇప్పుడేం జరపాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ కరోనా అయిన తర్వాత సజావుగా పరిస్థితులు ఏర్పడిన తర్వాత మరలా మొత్తం ఇప్పుడు గవర్నమెంట్ మాకు పూర్తి ఫేవరిజం ప్రజల్లో ఉంది అని చెప్తుంది. గవర్నమెంట్కి ఏం భయం అండి? వాళ్ళు మళ్ళీ ఎన్నికవుతారు కదా, ఎందుకు భయపడాలి వాళ్ళు? కాబట్టి వాళ్ళే ముందుకు వచ్చి ఇక మేము పాత రమేష్ కుమార్ గారు ఉన్నప్పుడు చేసినటువంటి పరిస్థితి ఉండదు, కాబట్టి కొత్త ఎన్నికలు కొత్త షెడ్యూల్తో మేము పోతామని చెప్తే అది ఉపయోగకరంగా ఉంటుంది, వాళ్ళకు మంచిది, సమాజానికి కూడా మంచిది. పూర్తి మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా ఎన్నికలు జరిగితే మంచిది అవుతుంది అని నేను అనుకుంటున్నాను. మా పార్టీగా ఇంకా ఏం ఆలోచించలేదండి. ఇది నేను ఏం చెప్పినా వ్యక్తిగత అభిప్రాయమే తప్ప పార్టీగా మేము ఆలోచించలేదు. ఏమైనా నా అభిప్రాయం ఏంటంటే ఎన్నికలు ఇప్పట్లో జరగకూడదు. ఈ కరోనా పరిస్థితి బాగైన తర్వాతనే ఎన్నికలు జరగాల. పరిస్థితులు పూర్తిగా మారిపోతాయి కాబట్టి ఫ్రెష్గా జరిపితే మంచిది, పాతవన్నీ రద్దయిపోతే కొత్తగా మళ్ళీ నామినేషన్లు వేసుకుంటే మంచిది. రైట్. తులసిరెడ్డి గారు. వెంకటకృష్ణ 2020 మార్చి 15వ తారీఖున నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు ఎస్సీసీ హోదాలో 3 పాయింట్లు చెప్పారు. ఇప్పుడు మార్చి 15న పాయింట్ ఏమి? 6 వారాల పాటు ఎన్నికల ప్రక్రియను వాయిదా చేస్తున్నాం. 6 వారాలు. అవును, స్పెసిఫిక్ గా 6 వారాలు అన్నాడు. అన్నారు. ఏప్రిల్ 30కి 6 వారాలు అయిపోయింది. ఏప్రిల్ 30, ఈయన మార్చి 15, ఏప్రిల్ 30కి 6 వారాలు అయిపోయింది. రెండో పాయింట్ ఏం చెప్పాడు? ఎక్కడ ఆగిపోయిందో మళ్ళీ అక్కడి నుంచే మొదలవుతుంది అన్నారు. అది రెండో పాయింట్. అవును. కోడ్ కూడా అమల్లో ఉంటుంది. ఈ 3 పాయింట్లు ఆయన చెప్పింది. ఈ 3 పాయింట్లలో కోడ్ గురించి వచ్చేసి హైకోర్టు కొట్టేసింది. కాబట్టి ఈ 2 పాయింట్లకు ఒకదానికోటి కనెక్షన్ ఉంది. ఈయన ఏమన్నాడు? 6 వారాల పాటు వాయిదా, ఎక్కడ మొదలవుతుంది వచ్చేసి ఎక్కడ ఆగిపోయిందని. 6 వారాలు అయిపోయింది కదా, 25 వారాలు అయిపోయింది, 5 నెలలు అయిపోయింది. కాబట్టి 6 నెలలు అయిపోయింది. కాబట్టి రెండవది ఆటోమేటిక్ గా ఎక్కడ ఆగిపోయిందో అక్కడ అనే సమస్య ఆటోమేటిక్ గా వచ్చేసి ఆ ఫస్ట్ ది అయిపోయినప్పుడు ఇది కూడా పోయినట్టే. దానికి తోడు ఆయనే రమేష్ కుమార్ గారే కేంద్ర హోంశాఖకు లిఖితపూర్వకంగా రాశాడు అనేక అంశాలు. ఒక ప్రాణహాని ఉంది, కేంద్ర ప్రభుత్వ రక్షణ బలగాలు కావాలంటూనే దానికి ఈ విధంగా ముఖ్యమంత్రి గారు, స్పీకర్ గారు, తర్వాత ఎన్నికలు వచ్చేసి ఎన్ని జడ్పీటీసీలు ఎన్ని ఎంపీటీసీలు ఏకగ్రీవంగా అయ్యాయి. ఎస్పెషల్లీ కడప గురించి ప్రత్యేకంగా చెప్తూ ఇక్కడ 78% జడ్పీటీసీలు 76% ఎంపీటీసీలు ఏకగ్రీవం అయిపోయినాయి. గతంలో ఏ విధంగా అయినాయి, తర్వాత పోలీసు వాళ్ళు వచ్చేసి ఏ విధంగా ఈయన మెన్షన్ చేశాడు. పోలీసులు వచ్చేసేసి చాలా చోట్ల వాళ్ళే వచ్చేసారని చెప్పేసి లిఖితపూర్వకంగా ఆయనే లెటర్ రాసిన తర్వాత అటువంటి నేపథ్యంలో ఖచ్చితంగా వచ్చేసి టెక్నికల్ గా కూడా ఆయన వచ్చేసి మళ్ళా కరోనా వారు చెప్పినట్టు ఎప్పుడు ఎన్నికలు పెడతారో అర్థం కాని పరిస్థితి కాబట్టి ఎప్పుడు కరోనా పోతుందో ఎప్పుడు వ్యాక్సిన్ ఇస్తుందో ఆ పరిస్థితి కాబట్టి ఆ యాంగిల్ ఆలోచించినా గానీ ఇప్పుడే జరిగే పరిస్థితి లేదు. టెక్నికల్ గా ఆలోచించినా గానీ మళ్ళా ఫ్రెష్ గా పెట్టాల్సిందే. మా పార్టీ పరంగా ఆలోచించినా గానీ ఫ్రెష్ గా పెట్టాల్సిందే, ఫ్రెష్ గా నోటిఫికేషన్ ఇవ్వాల్సిందే. ఎక్కడ ఆగిపోతుంది అనే సమస్య ఉత్పన్నం కాదనేది ఆయన చెప్పిన పాయింట్ ప్రకారంగా, ఆయన రాసిన లేఖ ప్రకారంగా, మూడవది కరోనా నేపథ్యము, నాలుగవది మా పార్టీ పరంగా కూడా మళ్ళా ఫ్రెష్ గా ఎప్పుడు ఇచ్చినా ఫ్రెష్ గా నోటిఫికేషన్ ఇవ్వాలని మా అభిప్రాయం. రైట్. విల్సన్ గారు బీజేపీ ఒపీనియన్ ఏంటి ఈ విషయంలో? అసలు ఎన్నికలు వాయిదా వేయడానికి పడ్డానికి కారణం భారతీయ జనతా పార్టీ. దాదాపు 30% ఏకగ్రీవాలు జరిగాయి. మా పార్టీ కార్యకర్త నెల్లూరులో గాని చిత్తూరులో గాని కాళ్ళు నరికారు, చేతులు నరికారు. అప్పట్లో పార్టీ ఎంపీ జీవి నరసింహారావు గారు, సీఎం రమేష్ గారు వీళ్ళంతా కలిసి సంయుక్తంగా వెళ్లి హోంశాఖని కలిసి ఇచ్చిన అనేక విజ్ఞప్తుల నేపథ్యంలోనే ఎన్నికలు వాయిదా పడ్డాయి. రమేష్ కుమార్ గారికి కరోనా కూడా కలిసి వచ్చింది, ఇందులో భాగంగా వాయిదా వేశారు. కాబట్టి రాష్ట్రంలో ఇక్కడ మీరు ఇదే అబ్జర్వ్ చేసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారి పతన రహస్యానికి కారణం ఏంటంటే ఆయన ఎన్నికలు బేస్ చేయలేకే చాలా సంక్షేమ కార్యక్రమాలు చేస్తా అన్నారు కదా. మరి 15 లక్షలు 10 లక్షలు ఇచ్చి జెడ్పీటీసీలు కొనుక్కోవాలి ఎందుకు ప్రయత్నం చేశాడు ఆయన? అంటే అక్కడ ఆయన అభద్రతా భావం అర్థమైపోయింది. అంటే 2024 నాటికి ఎవరు ఎమ్మెల్యే గడ పోటీ చేసేవాళ్ళు ఉండకూడదు అనేది ఆయన మైండ్ లో ఉండదు. ఇది క్లియర్, మీరు రాసి పెట్టుకోలేక. అయితే దానికి అడ్డుకట్టబడి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్యాన్ని బతికిచ్చే ప్రక్రియ భారతీయ జనతా పార్టీ చేసింది. అందుకని మేమంటామంటే ఓడినా గెలిచినా ప్రజాస్వామ్యాన్ని బతికించాలా. ఆ బతికిచ్చే క్రమంలో రాజకీయ పార్టీలు ఉండాలా. ఆ బాధ్యత, ఆ పెద్దన పాత్ర మేము తీసుకున్నాము. ఎన్నికల వాయిదాకి మేము కారణమయ్యాము. అదే సమయంలో ఆయన ప్రొటెక్ట్ చేసుకోవడానికి కూడా మేము ఆ వంతు బాధ్యత తీసుకున్నాం. ఒకటి.
ఇప్పుడు ఇంకొక కీలక విషయం ఏంటంటే సెప్టెంబర్ 5 నుంచి స్కూల్ తెరుస్తా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పటిదాకా వ్యాక్సిన్ రాలా. అంటే చిన్నారులకి ఒక్కరికి కానీ ఒక స్కూల్లో ప్రబలితే మొత్తానికి ఆ వ్యాధి వచ్చే సమస్య ఉంటుంది. చిన్న శ్వాసకోశాల వాళ్ళకి, చిన్న ఊపిరితిత్తులు. దయచేసి ఆలోచించండి దీనిపైన. ఆలోచించి వ్యాక్సిన్ వచ్చే వరకు కూడా ఆముదాం. కావాలంటే మీరు దాని మీద ఆన్లైన్ కోచింగ్ జరుపుతారు, ఎడ జరుపుతారు అనేది ఆలోచించుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. అందుకే నేనంటే ఇప్పుడు ఈ పరిస్థితులు ఎన్నికలు జరిపే అవకాశం లేదు. బట్ 30% ఏకగ్రీవాలు మొత్తం కూడా రద్దు చేయాలనేది మా డిమాండ్. రైట్ విల్సన్ గారు, క్లారిటీగా ఉన్నాం. రైట్ విల్సన్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థలకి ఎన్నికలకు సంబంధించిన వ్యవహారంలో పెద్ద డైలమా నెలకొని ఉన్నది. ఒక సందిగ్ధ వాతావరణం కనబడుతోంది. ప్రభుత్వం ఏమో ఎక్కడ ఆగిపోయిందో అక్కడి నుంచి మొదలెట్టాలని, లీగల్గా మాత్రం అది నిలబడదు, మళ్ళీ మొదటి నుంచి వెళ్లాల్సింది అనేది చాలామంది న్యాయ నిపుణులు చెప్తున్నారు. పాత కమిషనరే కంటిన్యూ అవుతున్నారు కాబట్టి మరి ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు, ఆయన తీసుకునే నిర్ణయం మీదనే ఆధారపడి ఉంటుందనేది ఒక కీలకమైన చర్చ. ఇక రాజధాని 3 రాజధానుల ఈ రావణ కాష్టం ఎంతకాలం రగులుతుందో, ఇది ఎడుదారి తీస్తుందో, అసలు ఇది అయ్యేదా కాదా, అవ్వదని తెలిసి కూడా ఈ పని అట్లా జనంలోకి వదిలేరా ఏమో తెలియదు, చూడాలి. మొత్తం మీద కోర్టు తలుపు తట్టారు కాబట్టి కోర్టులే జోక్యం చేసుకొని దీన్ని కొలిక్కి తీసుకొస్తాయనేది అక్కడి ప్రాంత రైతుల ఆశ. ఇప్పుడు చర్చలో పాల్గొన్న పార్టీల ఆశ కూడా కోర్టుల్నే నమ్ముకున్నట్టు కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ వెరీ